ఓ అవతార పురుషుడా, లోకమును కాకుండా నిన్ను అర్థం చేసుకునేలా, లోక సంకల్పమును కాకుండా నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలుచు. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. शाश्वत प्रीतम अवतार मेहर बाबा की जय। शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय। ఓకేనండి, స్టార్ట్ చేద్దామండి. शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय। अंदरिकी जय मेहर बाबा। मजान से चुनो चरादम के बंदे मुकबिल, कबूल कर दे जान हर सुकान के सुल्तान गुफ्त। चुबिश्नवी सुकान अहले दिल मगु के कतास्त, सुकान शनास नाये दिल बरा कता इंजास्त। बंदे फिर मघोनम कीज जहलम बिरहत, फिरमा हरचे कुनाद एन अनायत बाशत। ख्वाजा शामशुद्दीन मोहम्मद हफीजी शिराज। शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय। शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय. Befitting a fortunate slave, carry out every command of the master without any question of why and what. About what you hear from the master, never say it is wrong, because, my dear, the fault lies in your own incapacity to understand him. I am slave of the master who has released me from the ignorance. Whatever my master does is of the highest benefit to all concerned. ख्वाजा शामसुद्दीन मोहम्मद हफीज शिराज, एटर्नल बिलीवेड अवतार मेहर बाबा की जय. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలు లేకుండా అదృష్టవంతుడైన బానిస వలె నీ గురువు యొక్క ప్రతి ఆజ్ఞను గురువు నుండి విన్న దానిని ఎన్నడూ తప్పు అని అన్నకు. ఎందుకంటే గురువును అర్థం చేసుకొనలేని నీ అసమర్థత యందే ఆ లోపమున్నది. అజ్ఞాన బంధము నుండి నన్ను విముక్తిని చేసిన నా గురువునకు నేను బానిసను. నా గురువు ఏమి చేసినను తత్సంబంధీకులందరికీ అది అత్యంత ప్రయోజనకార్యగును. ख्वाजा शामशुद्दीन मोहम्मद हफीज शिराज. शाश्वత ప్రియతమ అవతార్ మెహర్ బాబా की जय. शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय. అందరికీ జై బాబాండి. ఈరోజు నాకు అన్నమయ్య సంకీర్తన బాబా అవకాశం ఇచ్చినారు, అది షేర్ చేస్తాను. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. వాణి వాణి సహజము వర్ధన నేలా, ఈ నేటి ప్రపంచమది ఏమి చేయగలదో. వాణి వాణి సహజము వర్ధన నేలా, ఈ నేటి ప్రపంచమది ఏమి చేయగలదో. హరి పుట్టించిన ఎట్టి ఆయా ప్రకృతులను విరసాల తిప్పేమంటే వేరొకటవునా. హరి పుట్టించిన ఎట్టి ఆయా ప్రకృతులను విరసాల తిప్పేమంటే వేరొకటవునా. పరమ జ్ఞానమొక్కటే పాటించితే చాలు, ఎరవుల పుణ్య పాపాలు ఏమి చేయగలవు. పరమ జ్ఞానమొక్కటే పాటించితే చాలు, ఎరవుల పుణ్య పాపాలు ఏమి చేయగలవు.
వాణి వాణి సహజము వద్దన నేలా ఈ నేటి ప్రపంచమది ఏమి చేయగలదు బలువుగ విష్ణుమాయ ప్రబలే సంసారమును చలమున దిగ్ధబోతే చకనౌనా బలువుగ విష్ణుమాయ ప్రబలే సంసారమును చలమున దిగ్ధబోతే చకనౌనా తెలివితో హరిభక్తి తెగక ఉండితే చాలు ఇలపై పంచేంద్రియములు ఏమి చేయగలవు తెలివితో హరిభక్తి తెగక ఉండితే చాలు ఇలపై పంచేంద్రియములు ఏమి చేయగలవు వాణి వాణి సహజము వద్దన నేలా ఈ నేటి ప్రపంచమది ఏమి చేయగలదు శ్రీ వెంకటేశుడాత్మచే గుణియుండినది భావించకున్న నాతడు బడబాసిన శ్రీ వెంకటేశుడాత్మచే గుణియుండినది భావించకున్న నాతడు బడిబాసిన సావధానానైతని శరణు కొంటే చాలు ఏ విధులు భవములు ఏమి చేయగలవు సావధానాననితని శరణు కొంటే చాలు ఏ విధులు భవములు ఏమి చేయగలవు వాణి వాణి సహజము వద్దన నేలా ఈ నేటి ప్రపంచమది ఏమి చేయగలదు వాణి వాణి సహజము వద్దన నేలా ఈ నేటి ప్రపంచమది ఏమి చేయగలదు శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై ఈ సంకీర్తన నాకు అర్థమైనందుకు నా వ్యక్తిగతంగా తీసుకుంటానండి వ్యక్తిగతంగా తీసుకుంటే నాకు అన్నమయ్య ఎలా చెప్తున్నారంటే అది మీ అందరితో షేర్ చేస్తాను వాణి వాణి సహజము వద్దన నేల అంటే ఎవరో ద్వారా ఏబిసిల ద్వారా ఏదైనా వస్తుంది అది సహజంగా వస్తా ఉంది దాన్ని ఎందుకు వద్దంటావు అంటున్నారు అన్నమయ్య అది యాక్సెప్ట్ చెయ్యి ఏది వచ్చినా యాక్సెప్ట్ చెయ్యి వాణి వాణి సహజము వద్దన నేల వద్దనద్దు ఏది వచ్చినా వాళ్ళ ద్వారానే వీళ్ళ ద్వారానే ఏ విషయం ద్వారా ఏమొచ్చినా కూడా యాక్సెప్ట్ చెయ్యి అంటున్నారు అనమాట అన్నమయ్య ఈ నేటి ప్రపంచము ఏమి చేయగలదు ఈ నేటి ప్రపంచము ఏం చేస్తుందండి ప్రపంచాల్లో మెహర్బాబాది స్థూల అన్ని మూడు ప్రపంచాలు ఆయన నీడలే స్థూల ప్రపంచము సూక్ష్మ ప్రపంచము మానసిక ప్రపంచము అవతార యొక్క నీడలు నా శరీరాల యొక్క నీడలు నా ఆత్మ యొక్క నీడలు ఏం లేదు కదా అంతా భ్రాంతే కదా అంతా ఇల్యూషనే కదా ఏం లేదు కదా అవి ఏం చేయదు కదా అని బాబా ఇలా నాకు చెప్తున్నారు అనమాట ఈ నేటి ప్రపంచం ఏమి చేయగలదు ఏమి చేయదు అలా నేను తీసుకుంటాను అనమాట ఇది పల్లవి మళ్ళీ చరణం వచ్చి చరణం హరి పుట్టించిన ఎట్టి ఆయా ప్రకృతులను విరసాన తిప్పేమంటే వేరొకటవునా హరి పుట్టించిన కదా నీ ప్రపంచం అంతా ఆయన సంకల్పమే జరుగుతుంది ఆ ప్రకృతి అంతా హరి పుట్టించినట్టు ఆయా ప్రకృతులను విరసాన నేను తిప్పాలని వేరొకటి అవుతుందా అది ఎలా ఉండాలి అలా ఉంటుంది నేను ఎలా ఉండాలి అలా ఉండాలన్నమాట అలా ఆ ప్రపంచం నువ్వేం తిప్పలేవు ఏం మార్చలేవు అది భగవంతుడి మెహర్ బాబా ఆయన సంకల్పమే జరుగుతుంది అనమాట ఆయన అలాగా వదిలేసి నువ్వేం దాని గురించి తిప్పాల్సిన ప్రయత్నం చేయొద్దు బాబా అని చెప్తున్నాను అనమాట నువ్వేం చేయాలా పరమ జ్ఞానం ఒక్కటి పాటించితే చాలు పరమ జ్ఞానం ఒక్కటే పాటించితే చాలు ఎరవల్ల పుణ్య పాపాలు ఏమి చేయగలవు అంటే పరమ జ్ఞానం అంటే బాబా చెప్పేది విధేయత నాకు విధేయులుగా ఉండడమే పరమ జ్ఞానం అన్నారు నువ్వు ఇవన్నీ కూడా కాకుండా నువ్వు పరమ జ్ఞానం విధేయుడుగా ఉండు నాకు విధేయుడు ఉన్నావంటే ఎరవుల పుణ్య పాపాలు ఏమి చేయగలవు అవన్నీ ఏమి కూడా నిన్ను టచ్ చేయదు నేను విధేయుడుగా వస్తే ప్రేమ నుంచి విధేయతకు వస్తే ఈ పుణ్య పాపాలు పుణ్యం చేత సుఖము
పాపం చేత దుఃఖం అవన్నీ కూడా ఏం చేయదు. అలా పరమ జ్ఞానం ఒకటి పాటించు చాలు అని అన్నమయ్య చెప్తున్నారు అనమాట. అంటే బాబా అన్నమయ్య సంకీర్తనకి, బాబా మాటకి, అన్నమయ్య పాటకి ఎంత బాగా కనెక్టింగ్ అవుతుంది అంటే పరమ జ్ఞానం కూడా అన్నమయ్య యూజ్ చేస్తున్నారు అనమాట. పరమ జ్ఞానం ఒక్కటే పాటించితే చాలు, ఎరవుల పుణ్య పాపాలేమి చేయగలవు. ఇది ఫస్ట్ చరణము. రెండో చరణము, బలువుగా విష్ణు మాయ ప్రబలే సంసారమును చలమున దిద్దపోతే చకనౌన. బలువుగా అంటే బలంగా ఉంది మాయ, విష్ణు మాయ. దీని ఇంకో పాట కూడా అన్నమయ్య సంగీతం వస్తుంది అనమాట. ఇది అంత బలంగా ఉంది అనమాట మాయ. ఆ ప్రబలే సంసారంలో నువ్వు చలమున దిద్దపోతే చక్కనవునా అంటే నువ్వు స్పందిస్తూ నువ్వేమో చేయగలుగుతావా? చలమున అంటే అలా ఉండాల, నువ్వేం స్పందించద్దు. దాన్ని దిద్దాలా దీన్ని దిద్దాలనేసి ఏమొద్దు. అలాంటిది ఏం నువ్వు చెయ్యక అది సంసారం చక్కగా దిద్దాలంటే అది అవసరం లేదు నీకు. నువ్వేం చేయాలంటున్నారంటే నాకు అన్నమయ్య తెలివితో హరిభక్తి తెగక ఉండితే చాలు. అంటే తెలివితో అంటే వివేకమైన బుద్ధితో, వివేకమైన బుద్ధితో ఆలోచిస్తే ఎలా చేయాలో అలా చేయగలుగుతావు. ఇంకా పంచేంద్రియాలు 4 పంచేంద్రియాలు చూడటము, తాగటము, తినటము, ఈ పంచేంద్రియాలు కూడా ఏమి చెయ్యదు నేను అని రెండవ చరణం అన్నమయ్య చెప్తానమాట. ఇంకా మూడోది, శ్రీ వెంకటేశ్వరుడు ఆత్మ చేగుని ఉండింది అంటే వెంకటేశ్వరుడు అదే పరమాత్మగా మెహర్ బాబా నాలో ఉన్నాడు కదండి. నాలో ఉన్నాడు, భావించుకున్న నాతడు బడబాసిన అంటే నిన్ను విడిచిపెట్టాడా? విడిచిపెట్టాడు కదా. అవతార పరమాత్మ నన్ను విడిచిపెట్టాడు. భావించుకున్నాతే బడబాసిన సావధానాన ఇతని శరణుకుంటే చాలు. అంటే శాంతంగా సావధానంగా ఇతని శరణుకుంటే చాలు. అతని శరణ్ అంటే విధేయత, శరణాగతి. అంటే ప్రేమ మించి విధేయత, తర్వాత శరణాగతి చేయమంటాం చెప్తున్నమాట బాబా. శరణాగతి, సావధాన ఈతని శరణుకుంటే చాలు, ఏ విధులు భవములు ఏమి చేయగలవు. అంటే ఈ సంస్కారాలు, చావు పుట్టుకులు ఇవన్నీ కూడా నిన్నేం టచ్ చేయదు, నీ దగ్గర రాదు. ఇలా ఉండమని నేను నా వ్యక్తిగతంగా ఈ సంకీర్తన తీసుకుంటే నాకు బాబా ఇలా అర్థమైనది చెప్పానమాట. శాశ్వత ప్రీతం అవతార్ మేహర్ బాబా తీర్చి. ఇంకా మిగతాది హరి కొంచెం వివరంగా చేసి మనకందరికీ వివరిస్తాడు. మనం శ్రద్ధగా వింటాం. శాశ్వత ప్రీతం అవతార్ మేహర్ బాబా తీర్చి. వాణి వాణి సహజము వద్దనలేలా ఈ నేటి ప్రపంచము అది ఏమి చేయగలదు. ఇదొక ఆత్మ విచారణ అండి. సరిగ్గా కాస్త ఈ సాహిత్యాన్ని మనం కాస్త శ్రద్ధగా పరిశీలించగలిగితే ఇందులో అన్నమయ్య తనకి ఈ ప్రపంచంతో ఉన్నటువంటి సంబంధము, జరుగుతున్నటువంటి సంఘటనలన్నిటినీ కూడా ఒక విధంగా తను విచారణ చేసుకుంటున్నాడు. అందుకే మనకి పల్లవిలో కానివ్వండి, చరణాల్లో కానివ్వండి ప్రశ్నిస్తున్నాడు, తను ప్రశ్నించుకుంటున్నాడు. అంటే మనకి ప్రపంచం అంతా అది మానస బోధ అనిపిస్తుందేమో తప్ప మనకి మాత్రం అది సంస్కారాల బోధ. ఎందుకంటే ఎందుకంటే ప్రశ్నించాలి. ఎందుకంటే అవతారుడు ఒక చోట ఒక మాట అంటాడండి, మనిషికి నిజమైన ధైర్యం ఎక్కడుంటుంది అంటే ప్రపంచాన్ని ప్రశ్నించడం కాదు, నీలోనే ఉంటూ నీతోనే ఉన్నటువంటి ఆ సంస్కారాలని తిరిగి నువ్వు ప్రశ్నించడానికి ధైర్యం కావాలి. ఎందుకంటే అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా డోంట్ వరీ బీ హ్యాపీ అనే మాట చెప్పినప్పుడు అలా ఆయన చెప్పినట్లు ఉండకపోవడానికి కారణం ఏంటి అన్నప్పుడు దానికి వ్యతిరేకంగా ఈ సంస్కారాలు పనిచేస్తూ ఉంది. ఎందుకంటే అవతార పురుషుడు ఒక మాట చెప్పినప్పుడు ఆ మాటని ఒక ఆచరణాత్మకంగా పెట్టలేకపోవడానికి కారణం ఏంటి అన్నప్పుడు ఆయనకి వ్యతిరేకంగా నీలో ఒకటి జరుగుతూ ఉంది. ఆయన ఒక మాట మాట్లాడితే నువ్వు మాత్రము ఆయన మాటకి కాకుండా
వేరే ఎవరి మాటకో నువ్వు లోబడిపోవడం వలన ఆయన చెప్పినట్లు నువ్వు బ్రతకలేకపోతున్నావు. చింతించకుండా సంతోషంగా ఉండకపోవడానికి కారణం ఏంటి అన్నప్పుడు నీలోనే నీతో ఉన్నటువంటి ఆ సంస్కారాలు, ఆ భాషకి నువ్వు లోబడిపోయావు. కాబట్టి ఇక్కడ అది ప్రశ్నించినట్లు, ఎందుకంటే అది ప్రశ్నిస్తుంది ఏంటి, ఈ సమయంలో మనం సంతోషంగా ఉండగలుగుతామా, ఈ సమయంలో మనం చింతించకుండా ఉండగలుగుతామా అని తిరిగి మెహర్ బాబాని ప్రశ్నించకుండా ఈ సంస్కారాన్ని ప్రశ్నించడానికి నీకు ధైర్యం కావాలి. కాబట్టి ఈ పల్లవిలోను 3 చరణాల్లో కూడా ప్రతి చోట మనం అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ చేస్తున్నాడు అండి. తన యొక్క మనస్సుని, అంటే సంస్కారాన్ని క్వశ్చన్ చేస్తున్నాడు అన్నమయ్య. అందులో మొట్టది పల్లవిలో చూస్తే వాణి వాణి సహజము వద్దనలేలా. ఎందుకంటే భగవాన్ శ్రీ రమణ మహర్షి ఒక మాట అంటాడండి, ప్రతి ఒక్కరు ఆయన దగ్గరికి వచ్చి భగవాన్ నేను ఆనందంగా ఉండాలనుకుంటున్నాను, నేను సంతోషంగా ఉండాలనుకుంటున్నాను, నేను సంతృప్తిగా జీవితాన్ని జీవించాలనుకుంటున్నాను అన్నప్పుడు ఆయన ఒక్కటే చెప్పారు, ఏంటి మీరు ఆనందంగా ఉండాలనుకుంటున్నారా, ఆనందమే మీ సహజ గుణం కదండి అంటాడు. అది మీ సహజ గుణం, అది మీరు సహజంగానే ఆనంద స్వరూపులు మీరందరూ కూడా. మరి కొత్తగా అయ్యేది ఏముందండి అంటే మనిషి సహజంగా బ్రతకడం మరిచిపోయి అసహజంగా బ్రతకడం ప్రారంభిస్తున్నాడు. ఎందుకంటే పుట్టడము జీవుడి పని కాదు, చావడము జీవుడి పని కాదు, బాధపడడము భయపడడము ఈ జీవుడికి సంబంధించిందే కాదు. జీవుడు ఎవరు అంటే దేవుడితో సమానం. భగవంతుడి ఎంత గొప్పవాడో అంత గొప్పవాడు ఈ జీవుడు, ముఖ్యంగా మానవ జన్మలో ఉన్నటువంటి ఆ జీవుడు. కాబట్టి నువ్వు అసహజం అనేటువంటి జీవితాన్ని అసహజంగా బ్రతకడం వల్ల ఈ సహజంగా వచ్చే విషయాలు నువ్వు వద్దనుకుంటున్నావు. కాబట్టి వాణి వాణి సహజము అంటే నీ యొక్క ప్రక్రియ. ఇప్పుడు ఈ శరీరం ఉంది, ఈ శరీరానికి ఉన్నటువంటి సహజ గుణం ఏంటి, ఏ ప్రయోజనం కోసం అవతాడు ఈ శరీరం ఇచ్చాడు అంటే టు సఫర్. ఎందుకు పుట్టాం బాబా అంటే, ఏమండి ప్రపంచంలో ఇలాంటి భాష, ఇలాంటి సమాధానము ఎక్కడ వినుండము. నా వరకు నేను ఇప్పుడు వినలేదు. వై డు వి సఫర్ అని అవతారిని అడిగితే ఒక వ్యక్తి, బాబా ఎందుకు బాబా మేము బాధలు పడుతున్నాం అంటే, ఏమండి మీరు ఎందుకు పుట్టారో తెలుసు అన్నాడు అవతాడు. బాబా మేమెందుకు బాధలు అనుభవించాల్సి వస్తోంది అని ఒక వ్యక్తి బాబాని ప్రశ్నిస్తే తిరిగి బాబా ప్రశ్నిస్తున్నాడు, ఏమై అసలు మనం ఎందుకు పుట్టామో తెలుసా అంట. అంటే ఆయన కూడా కలుపుకుంటున్నాడు, మెహర్ బాబా అవతారుడు కూడా కలుపుకుంటున్నాడు. ఎందుకు పుట్టామో తెలుసా, బాధలు అనుభవించడానికి పుట్టామయ్యా అన్నాడు. ఎందుకు పుట్టాము, టు బర్త్, టు టేక్ బర్త్ మీన్స్ టు టేక్ సఫరింగ్. కాబట్టి బాధలు అనుభవించడం అనేది ఈ శరీరానికి ఉన్నటువంటి సహజ లక్షణము. కాబట్టి వాటి అవేం చేసుకుంటా ఉంది, అవి అసహజంగా ఉండడం వలన నువ్వు దానికి తగ్గట్లుగా నువ్వు అసహజంగా ఉండడం వల్ల అవి వద్దంటున్నావు. ఎందుకు వద్దంటున్నావు అంటున్నాడు అన్నమయ్య. సో నువ్వు ఎప్పుడైతే ఆ సహజ గుణాన్ని విడిచిపెట్టలేదనుకో, ఈ ప్రపంచం నేను ఏం చేస్తుందయ్యా, నేను కరెక్ట్ గా చెప్తుంది, ఈ నేటి ప్రపంచము అది ఏమి చేయగలదు, ఏం చేయగలదు. నువ్వు భయపడాలన్నా, బాధపడాలన్నా, ఆందోళనకి గురి అవ్వాలన్నా కూడా అదేదో చెయ్యాలి కదా. ఇప్పుడు అవతారుడు ఒక మాట అంటాడండి, సాధారణంగా ఒక మనిషి సంతోషంగా ఉండాలన్నా బాధపడాలన్నా కూడా అతడు చెప్పేటువంటి ఒకే ఒక్క మాట చెప్తాడండి, ఒకే ఒక కార్యానికి లోబడతాడు. ఏంటి అన్నప్పుడు, ఏమైనా నువ్వు ఎందుకు సంతోషంగా ఉన్నావు అని ఒక వ్యక్తిని అడిగితే, లేదండి ఇది నేను అనుకుంది జరిగిందండి, నేను అనుకుని జరిగింది కాబట్టి నేను సెలబ్రేట్ చేసుకుంటున్నాను అంటాడు. ఇంకో వ్యక్తి దగ్గరికి వెళ్ళేసి బాధపడుతుంటే, ఎందుకంటే మీరు బాధపడుతున్నారంటే, నేను అనుకుంది జరగలేదండి, నేను అనుకుంది జరగటం లేదండి, అందుకే బాధల్లో ఉన్నాను. అంటే ఒక వ్యక్తి బాధపడాలన్నా లేక సంతోషపడాలన్నా ఏదో జరగాలి. అంటే మొత్తానికి అది జరగడం అనే దాని మీదనే ఆధారపడి ఉంటుంది మనిషి యొక్క ఒక సుఖ దుఃఖాలు. కానీ అవతాడు ఏమన్నాడు తెలుసా అండి, నిజానికి ఇక్కడ ఏమీ జరగలేదన్నాడు. నిజానికి ఒక శాశ్వతం వైపు చూస్తే, ఒక రియాలిటీ వైపు చూస్తే
నిజానికి ఇక్కడ ఏమీ జరగడం లేదు. ఏమి జరగటం లేదు. గతంలో ఏమి జరగలేదు, ఇప్పుడు ఏం జరగటం లేదు, భవిష్యత్తులో కూడా ఏమి జరగదు. నీకు జరుగుతోంది అనిపిస్తోంది, ఏమి జరగటం లేదనిపిస్తోంది. ఇది సంస్కారముల జాదు. సంస్కారాలు అలాంటిది. నేను ఎందుకు దాని గురించి అంత లోతుల్లోకి ఇంతవరకు ఏ అవతారుడు చెప్పని మాటలు, ఇంతవరకు ఏ సద్గురు చెప్పని మాటలు, ఇంతవరకు లోకము ఆలకించనటువంటి అంటే కొన్ని తెలియని విషయాలు ఎందుకు చెప్తున్నాను అంటే, దిస్ ఇస్ ద టైం. ఇప్పుడు సమయం ఆసన్నమైంది కాబట్టి ఇప్పుడు నా బిడ్డ నేను చెప్పేటువంటి మాటల్ని ఆలకించేటువంటి సంసిద్ధత ఉన్నాడు కాబట్టే ఎస్ వీడికి చెప్పొచ్చు అని నేను నిర్ణయించుకున్నాను కాబట్టి చెబుతున్నాను. కాబట్టి ఇదంతా సంస్కారాల వలనే. కాబట్టి ఎప్పుడైతే నీ సహజమైన లక్షణాలని విడిచిపెట్టకుండా నీ సహజ గుణంలో నువ్వు ఉండగలిగితే ఈ ప్రపంచము నేను ఏమి చెయ్యలేదు. అంటే ఈ స్థూల ప్రపంచము అంటే నువ్వు ఏదైతే అనుభవిస్తున్నావో, ఏమంటే నేను బాధను అనుభవిస్తున్నానండి, మనకి అవతాడు స్పష్టంగా చెప్పాడండి. శరీరానికి ఏముంది, ప్రపంచానికి ఏముంది అన్నప్పుడు సాధారణంగా ప్రపంచంలో ఒక మాట వింటూ ఉంటాము, కొన్ని చోట్ల అంటూ ఉంటాం కూడా. ఏంటది? అతడు చాలా బాధను అనుభవిస్తున్నాడండి. ఇదొక అబద్ధమైన మాట. ఎక్కడి వరకు? గాడ్ స్పీక్స్ లో అవతార పురుషుడైన మెహర్ బాబా భగవంతుడిగా మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా ఆలకించనంత వరకు అది నిజం అనుకున్నాను నేనండి. నా వ్యక్తిగతమైనటువంటి ప్రయాణపు అవగాహనతో చెప్తున్నా. నాకు వ్యక్తిగతంగా అంటే ఒక వ్యక్తిని చూస్తున్నప్పుడు ఆ వ్యక్తి ఎంత బాధను అనుభవిస్తున్నాడు అంటే మెహర్ బాబా ఒప్పుకోలేదండి. అంటే అతడు తన ఆ శరీరం అనేటువంటిది ఎంత బాధను అనుభవిస్తున్నాడు అనే మాట అబద్ధం అనేది మనకు అవతాడు చెప్పాడు స్టార్టింగ్ లోనే. ఎందుకు అబద్ధం అని, ఎందుకండి అది అబద్ధమైంది ఆ మాట? ఒక వ్యక్తిని చూసి ఫలానా వ్యక్తి చాలా బాధని అనుభవిస్తున్నాడు అంటారు కదా, ఆ వ్యక్తి చాలా బాధలను అనుభవిస్తున్నాడు అని చెప్తున్నారు కదా, ఆ మాట అబద్ధం అంటున్నాడు అవుతాడు. ఆ మాట అనేది అబద్ధము. ఎందుకు అబద్ధము? ఆ మాట అబద్ధం అంటున్నాడు. ఒక వ్యక్తిని చూసి ఎవరైనా నేనున్నాను, నన్ను చూసి నేను బాధపడుతూ ఉంటే బెడ్ మీద ఎవరో ఒక వ్యక్తి వచ్చాడు, అయ్యో చూడు హరిప్రసాద్ చాలా బాధలను అనుభవిస్తున్నాడు అంటున్నారు. ఆ మాట అబద్ధం అన్నాడు అవుతాడు. ఎందుకు అబద్ధము? మరి నిజమేది? మాట ఇప్పుడు ఏ మాట అయితే హరిప్రసాద్ అనేవాడు ఆ బెడ్ మీద చాలా బాధలను అనుభవిస్తున్నాడు అన్నారు కదా, ఇది మామూలుగా అంటారు చాలా బాధలు అనుభవిస్తున్నాడు అంటారు కదా. ఆ పదం అనేది నువ్వు ఏదైతే మాట్లాడావో ఆ పదం అనేది అబద్ధం అంటున్నాడు అవుతాడు. ఎందుకు అబద్ధము? శరీరానికి కదా నా వచ్చింది, దానికోసము అబద్ధం అంటా ఉన్నాడు, ఆత్మకు కాదు కదా. ఓకే, దానికి శరీరానికి వచ్చిండే దానికి అబద్ధం అని చెప్తున్నాను. శరీరానికి పుట్టింది కాబట్టి అబద్ధం అని చెప్తున్నారు. ఓకే ఓకే, మరి నిజం ఏంటండి అక్కమ్మ గారు? ఆత్మకి రాలేదు కదా, ఆత్మ పరమాత్మలోనే ఉంది కదా, దానికోసము అది నిజమైంది. ఈ శరీరము అబద్ధమైంది కదా, అబద్ధమైండే దానికి వచ్చిండే దానికి అది భగవంతుడు అబద్ధం అని చెప్పిండాడు అనిపిస్తుంది. భగవంతుడు అబద్ధం అని చెప్పుంటాడు. ఓకే ఓకే, ఎస్ ఓకే. మీనాక్షి మీనాక్షి జై మెహర్ అన్నయ్య. ఇప్పుడు నాన్న బాధ అనుభవిస్తున్నాడు అన్నప్పుడు అది ఆ మాట అబద్ధం అన్నప్పుడు నిజానికి అవతారుడు ఈ ఒక ఏదైతే నాన్న డ్రీమ్ ఆఫ్ క్రియేషన్ అన్నాడు కదా, ఒక గాడ్ స్పీచ్ తీసుకున్నప్పుడు వైనాట్ గాడ్ స్పీచ్ లో మనం చూస్తున్నప్పుడు అక్కడ నాన్న ఒక మాట అంటాడు, మన అందరికి కూడా 6th పాయింట్ గుర్తుపెట్టుకోవాలి చాలా వరకు అని అవతారుడు చెప్పాడు మనకి. ఎందుకంటే ఆ బాధ నిజానికి ఆ బాధ అనిపిస్తుంది అంటే నిజానికి సంస్కారం చెప్తుంది. ఎవరు చెప్పారు అంటే సంస్కారాలే కదా నిజానికి పక్క వాళ్ళు చెప్తున్నా అంటున్నారు కానీ ఆ పక్కవాడు చెప్పి ఏ ద్వారా అంటే సంస్కారాలే కదా అక్కడి నుంచి కూడా వచ్చాడు మనకి ఇక్కడ. మీనాక్షి ఒక నిమిషం ఇక్కడ ఎందుకంటే ఒకే మాటలో
అది ఎక్స్ప్లెనేషన్ వద్దాము. కానీ ఇక్కడ ఇప్పుడు మామూలు అంటే మాట్లాడే భాష ఇప్పుడు ఏంటి ఇక్కడ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు నా కళ్ళ ముందు నా తల్లి బాధపడుతోంది అనుకుంటే ఇప్పుడు నాకేం చేస్తాను, సో నా తల్లి చాలా బాధను అనుభవిస్తుందని నేను ఒక మాట అన్నాను. ఆ మాట అన్నప్పుడు ఆ మాట మాత్రం తీసుకుంటే ఆ మాట ఎందుకు అంటున్నాడు అవుతాడు, జస్ట్ ఆ మాట వరకు చూద్దాం. ఓకే, సంస్కారాలు అన్నాడు కదా ఇప్పుడు నిజానికి బాధ అనేది బాధించట్లేదు, నీకు బోధం చేస్తుందిరా అంటాడు అవతారుడు. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఏదైతే నా దగ్గరకు వచ్చిందో అది నిజానికి తీసుకోగలిగి అది నాదే కదా. నాన్న అదే కోరుకుంటాడు మనందరి కూడా. ఏదైనా వచ్చినప్పటికి కూడా అది స్వీకరించగలిగితే దాని ద్వారా మనకు ఒకటి అవతారుడు తెలియచేస్తున్నాడు, ఇది నువ్వు అనుభవించగలిగితే, ఇది నువ్వు ఒక బోధ అనేది ఒక రియలైజ్ అనేది ఉంటుంది లైఫ్ లో, తెలుసుకోవడం అనేది ఉంటుంది కదా. ప్రతి తెలుసుకోవడం ఉంటుంది. ఏం తెలుసుకోవడం అంటే ఇది నేను చేసింది కాబట్టి ఇది నా ప్రియతముడు, దీన్ని నేను ఒక పూర్ణంగా అనుభవించగలిగితే, దీన్ని ఒక అర్థం తెలుసుకొని ఇది నాదేని తెలుసుకొని చేయగలిగితే నేను ఒక అడుగు బాబా దగ్గరకు ఒక అడుగు వేస్తాను కాబట్టి బాధ నన్ను బోధిస్తుంది అనే విషయాన్ని మనం గ్రహించవచ్చు. అలా అనిపించింది. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అలా అనకుండా మరి ఏమనాలి? నా కళ్ళ ముందు ఒక వ్యక్తి బాధపడుతున్నప్పుడు ఈ వ్యక్తి చాలా బాధల్ని అనుభవిస్తున్నాడు అనే మాట అబద్ధం అయితే మరి ఆ వ్యక్తిని చూసి నేను ఎటువంటి మాట మాట్లాడాలి, దాన్ని ఎలా తీసుకోవాలి? ఇప్పుడు మెహర్ బాబా ఆ మాట అరే హరి నువ్వు అన్న మాట అబద్ధము అన్నప్పుడు ఇప్పుడు నిజంగా ఏం మాట్లాడాలి? ఇప్పుడు అవతాడు చెప్పిన ప్రకారం ఎలా మాట్లాడాలి? ఓకే, అరుణ సంస్కారం ప్రకారం తనకు వచ్చింది అనాలి. సంస్కార ప్రకారం రావాలి. ఓకే ఓకే అరుణ, అర్థం కూడా చెప్పొచ్చు మనం. ఓకే ఓకే అరుణ చూద్దాం. అరుణ ఏం చెప్పండి చూద్దాం. అదే అన్నయ్య, నేను బోధించుటకు రాలేదు మేల్కొల్పటానికి వచ్చానని బాబా చెప్పారు కదా. మరి మనకి బోధన ఏదైనా ఉంది అంటే మన బాధే కదన్నయ్య బోధించేది. ఒక సఫరింగ్స్ వచ్చినప్పుడు విచారణ చేసుకోవాలి. విచారణ చేసుకుంటే ఈ సఫరింగ్స్ ఏమొచ్చింది, స్థూల సంస్కారాలు కొని పెట్టుకున్నాను కాబట్టి ఈ బాధ కలుగుతోంది అనే అవేర్నెస్ తో మనకి ఒక బోధన అనేది లభిస్తుందండి. అది లభిస్తుంది. ఓకే ఓకే గుడ్, బాగుంది. ఓకే తేజిత. ప్రారంభం ప్రకారం తను బాధపడుతున్నాడు మరియు తనకున్న అజ్ఞానం అంటే అవగాహన రాహిత్యంతో తను బాధపడుతున్నాడు. ఓకే, అవగాహన రాహిత్యంతో బాధపడుతున్నాడు అనేసి ఒక అబద్ధం మాట అనేసి మీకున్నటువంటి రైట్ రేట్ బాగుంది. ఓకేనండి, ఇంకా అండి ఇంకెవరన్నా అబద్ధాన్ని నిజం చేసే మాట ఏమైందో ఇంకెవరైనా చెప్తారా? ఎవరిని గెస్ చేస్తారా? ఇంకొక ట్రై చేయొచ్చా? చెప్పు. అంటే ఇప్పుడు యూనివర్స్ అలా చెప్పారు, పుణ్యము చేత సుఖం కావచ్చు, పాపం చేత దుఃఖం. అంటే దుఃఖం అంటే బాధే కదా మనకు చూస్తే. మనకి ఇప్పుడు పాపం చేసే కొద్దీ మనకు బాధలు వస్తాయి. మనం అది అవతారుడు చెప్పేసాడు, ఆయన యూనివర్సల్ దాన్ని బేస్ చేసుకొని మన అవతారుడు మనకి అన్ని కూడా ఇస్తుంటాడు అనమాట. సో పాపం చేసే దాన్ని బాధగా ఈ రూప విధంగా అతను ఆ స్థూల సంస్కారాల విధంగా అతను చేస్తున్నాడు, ఆ జర్నీ చేస్తున్నాడు అన్న అంత అలా అనిపించింది. అలా అనిపించింది. ఓకే అనే ఇప్పుడు బాబా మీడియం అనేది ఇచ్చినారు కదా, ఒక శరీరానికి 4 లక్షణాలు ఉంటాయి కదా అన్నయ్య. పరిమితమైన రూపం కలిగి మార్పుకు లోనేది నాశనం అయిపోయేది అంటే దానికి సహజ గుణం కదా. అవును అవును. ఓకే, సో ఇంకెవరిని గెస్ చేస్తారు? సులుచం గారు చెప్పండి. ప్రారంభ కర్మానుసారం శరీరం అనుభవిస్తుంది, ఆత్మగా దానికి ఏ బాధ లేదు. అది సత్యం. ఆత్మగా ఏ బాధ లేదు. ప్రారంభ కర్మానుసారం
శరీరం అనుభవిస్తుంది. ఇంకా చెప్పాలా? ఆత్మగా దానికి ఏమీ లేదు. ఆత్మగా ఏమీ లేదు. ఓకే ఓకే, శరీరమే బాధపడుతుంది అంటారు. ఓకే ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ అండి. ఇంకెవరైనా అన్నయ్య ఇంకొకసారి అన్నయ్య ప్లీజ్. చెప్పు. మనకి ఇప్పుడు నాన్న ఫస్ట్ ఒక చాప్టర్ లో కంటెంట్ తీసుకున్నప్పుడు స్టేటస్ ఆఫ్ దాంట్లో తీసుకున్నప్పుడు కాన్షియస్ లో తీసుకున్నప్పుడు నాన్న అక్కడ ఒక మాట చెప్పడం జరిగింది అన్నయ్య. శరీరానికి బాడీ తీసుకుంటే అక్కడ కాన్షియస్ ఉంది, అనుభవం అంటే అక్కడ ప్రపంచానికి వస్తుంది కానీ శరీరానికి రాదన్నాడు అవుతాడు మనకి ఇక్కడ. ఇంకోసారి రిపీట్ చేయి. ఇప్పుడు మనం ప్రపంచానికి తీసుకుంటే దానికి కనెక్ట్ అయ్యే విషయం అనుభవం, ఎక్స్పీరియన్స్ ఆఫ్ వరల్డ్ అంటాడు నాన్న అక్కడ. తర్వాత సిబి కాన్షియస్ ఆఫ్ బాడీ అంటాడు. ఇక్కడ నాన్న ఆ శరీరం చాలా బాధ చాలా అనుభవిస్తుంది అంటే అనుభవించేది ఏదంటే ప్రపంచం అనుభవిస్తుంది కదన్నయ్య. ఆ శరీరం ఆ ఎరుక మాత్రం ఉంటుంది కదా దానికి. ఫ్యాంటాస్టిక్, అది కావాల్సింది. అది నిజమైన మాట. అది నిజమైన మాట. అది నిజమైన మాట. ఎందుకంటే అది అందుకు అవతారుడు అబద్ధాన్ని అన్నాడు అంటే అదే నిజం. అంటే ఇప్పుడు మనం చూసి ఏం అంటున్నాం, సాధారణంగా ఒక శరీరాన్ని చూసి అబ్బా అంటే ఆ వ్యక్తి శరీరం అనేది ఎంత బాధను అనుభవిస్తుంది అంటున్నామే, ఇది అబద్ధం అన్నాడు అవుతాడు. ఎందుకంటే శరీరాలకి అనుభవము లేదు. శరీరానికి ఉండేది ఏముంది, అది ఫస్ట్ లో చెప్పేసాడు అవుతాడు. స్టేట్స్ ఆఫ్ కాన్షియస్ లో మనకి క్లారిటీ ఇచ్చాడు అవుతాడు. మాట్లాడే భాష మారిపోతుంది. అందుకే రూమీ ఏమన్నాడు యాక్చువల్ మౌలానా జలాలుద్దీన్ రూమీ, సో ఆలకించడం ద్వారా మాట్లాడడం నేర్చుకోండి. నువ్వు వినాల్సిన మాటలు కొన్ని ఉన్నాయి, గురువు చెప్పే మాటలు. అవతారుడు నోరు విప్పి మాట్లాడుతున్నాడు, శాశ్వతంగా మాట్లాడుతూనే ఉంటాడు. అలాంటిది శాశ్వతత్వానికి సంబంధించిన మాటలు కాబట్టి అది మాట్లాడాల్సిన మాటలు మాట్లాడుతున్నప్పుడు అటువంటి మాటలని ఆలకిస్తూ నువ్వు మాట్లాడడం నేర్చుకోవాలి. అంటే ఇప్పుడు ఇది అబద్ధం. నా కళ్ళ ముందు ఒక వ్యక్తి బాధను అనుభవిస్తున్నాడు అంటే ఆ శరీరానికి అనుభవం లేదు, అదే విధంగా ప్రపంచాలకి ఎరుక లేదు. కాబట్టి ఎలా చూడాలి అన్నప్పుడు అతడు ఎలా చూడాలి అంటే ఈ స్థూల ప్రపంచపు అనుభవం ద్వారా తన స్థూల శరీరం యొక్క ఎరుకలో ఉన్నాడు. ఇది నిజమైన మాట. ఎందుకంటే మాట్లాడాల్సిన మాటలు మాట్లాడాలి. ఎందుకంటే సాధారణంగా అవతార పురుషుడు మాట్లాడడంలో ఒక శక్తి ఉంటుంది, ఒక బలం ఉంటుంది. అలాంటి అవతార పురుషుడు తాను మౌనంగా ఉంటూ తను మాట్లాడాల్సిన వాళ్ళతోనే మాట్లాడుతున్నాడు అంటే ఆ మాటకి ఎంత బలం ఉంటుంది, ఎంత గొప్పతనం ఉంటుంది, ఎంత ఎనర్జీని ఆ మాటల్లో ఆయన నింపుంటాడు. అంటే అందుకే మాట్లాడాల్సిన మాటలు మాత్రమే మాట్లాడండి. మాట్లాడాల్సిన మాటలు మాట్లాడలేకున్నారా, వీలైనంత వరకు నిశ్శబ్దంగా ఉండండి. అర్థవంతమైన మాటలు మాట్లాడాలి. ఎందుకంటే రామకృష్ణ పరమహంస, సద్గురు రామకృష్ణ పరమహంస ఒక గొప్ప మాట చెప్తాడు. ఆయన మాట్లాడడం అనేది భగవంతుడు ప్రాప్తింప చేసిన వరం వంటిది. అటువంటి మాటలను నీ అదుపులో పెట్టుకొని మాట్లాడు. ఏది పడితే అది మాట్లాడకూడదు, అదుపులో పెట్టుకోవాలి. నేను మాట్లాడేది నిజమా అబద్ధమా అని వివేకవంతమైన బుద్ధితో మాట్లాడాలి. ఎందుకంటే మాట్లాడే శక్తి ఈ సమస్త ప్రాణికోటిల్లో, ఈ సమస్త విశ్వంలో, ఈ సమస్త సృష్టిలో ఒక్క మనిషికి మాత్రమే ఎందుకు ప్రాప్తింప చేశాడు భగవంతుడు అంటే, ఎస్ నేను మాట్లాడాల్సిన మాటలు వీడు కూడా మాట్లాడగలుగుతాడు, నేను చెప్పే మాటలు వింటూ వీడు కూడా నలుగురికి పంచుకోగలుగుతాడు, కాబట్టి వీడికి మాట్లాడే శక్తి ఇస్తాను అని భగవంతుడు నిర్ణయించాడు. కాబట్టి మాట్లాడే శక్తి ఒక మనిషికి మాత్రమే భగవంతుడు ప్రాప్తింప చేశాడు. దాని వెనక కారణం ఏంటి అన్నప్పుడు, దానికి వెనక ఉన్నది కారణం ఏంటి అన్నప్పుడు అర్థవంతమైన మాటలు మాట్లాడాలి. కాబట్టి ఈ విధంగా చూడాలి. కాబట్టి సో ఏమంటున్నాడు ఇప్పుడు మామూలుగా నాకు ఏం చెప్తున్నా, నేను చెప్పే మాట ఏంటి, ఆ వ్యక్తి చాలా బాధలు అనుభవిస్తున్నాడు. ఇది మామూలుగా మాటలు. మామూలుగా ఎవరైనా చూస్తే మన కళ్ళ ముందు మనకు తెలిసిన వాళ్ళు బాధపడుతున్నా, లేకపోతే ఎవరు తెలియని వ్యక్తి బాధపడుతున్నా కూడా, లేదా హాస్పిటల్కి వెళ్ళాము, ఒక జనరల్ ఒక కేసు ఏంటి అన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళామంటే ఎలా ఉంటుంది, అక్కడ మామూలుగా మనకి తెలిసిన వాళ్ళని పలకరిస్తాము. ఆ పక్కన బెడ్ లో ఉన్నాడు, అతను ఇంకా బాధపడుతున్నాడు. బాధపడుతున్నప్పుడు ఏం వేస్తుంది, చూడండి అతను ఎంత బాధను అనుభవిస్తున్నాడు అంటాం. ఆ బాధను అనుభవించేది ఎవరు, శరీరము.
అనుభవం దేనికి సంబంధించింది? ప్రపంచానికి సంబంధించింది. అంటే అలా కుదరదు. శరీరానికి అతని ఎరుక మాత్రమే ఉంటుంది, ప్రపంచానికి అనుభవం ఉంటుంది. ఇప్పుడు ఎలా మాట్లాడాలి? ఇప్పుడు ఆ వ్యక్తిని బాధపడుతున్నాడు, ఆ వ్యక్తి ఎలాంటి మాట మాట్లాడాలంటే స్థూల ప్రపంచం యొక్క అనుభవంతో అతడు తన స్థూల శరీరం యొక్క ఎరుకలో ఉన్నాడు, అది చూడాలి. సో ఇది ఇప్పుడు మనలో చెప్పిన మాటలంతా తీసుకుంటే మూలం నుంచి కూడా రావచ్చు. అతడుకున్న ఇంకొంచెం లెంగ్త్ గా, ఎందుకంటే కాస్త లోతుల్లోకి వెళ్తే ఆ వ్యక్తి అంత బాధపడడానికి కారణం ఏంటి అంటే అతడు తన స్థూల సంస్కారముల కారణంగా, అతడికి ఉన్నటువంటి ఎక్కువ బంధనాల కారణంగా అతడు అన్నభూమిక మీద ప్రయాణం చేస్తున్నాడు. కాబట్టి స్థూల ప్రపంచం యొక్క అనుభవం ద్వారా స్థూల శరీరం యొక్క ఎరుకలో ఉన్నాడు. ఇది నిజమైన మాట, ఇది రియాలిటీ. మనం మాట్లాడాలి అంటే, ఎందుకంటే మనతో మాట్లాడేవాడే రియాలిటీ. మనతో మాట్లాడేవాడు ఎవరు అంటే నిజము మాట్లాడుతూ ఉంది, నిజ స్వరూపుడు మాట్లాడుతున్నాడు. ఆ నిజం అనే దానికి ఒక స్వరూపం ఉంటే అతడే మెహర్ బాబా, అతడే మెహర్ బాబా. కాబట్టి ఆయన మాట్లాడేది ఆయన స్పష్టంగా చెప్పాడు. నేను మీకు డౌట్ అవసరం లేదు, ఎందుకంటే నేను మాట్లాడేదే నిజం. మై వర్డ్ ఈజ్ ట్రూత్, నా మాటే నిజము. కాబట్టి ఇది చెప్తున్నాడు అన్నమయ్య. కాబట్టి ఈ నేటి ప్రపంచము అది ఏమి చేయగలదు, ఇలా స్టార్ట్ చేశాడు మొదటి క్వశ్చన్ తో. ఇక మొదటి చరణంకి వచ్చేసరికి హరి పుట్టించిన ఎట్టి ఆయా ప్రకృతులను విరసాల తిప్పేమంటే వేరొకటవునా. హరి అంటే ఎవరు? పరమాత్ముడు, అవతార పురుషుడు పుట్టించాడు. కాబట్టి ఎవరైనా హరి అంటే ఎవరు? పురుషుడు. పురుషుడు ఏం చేశాడు? ఈ యొక్క ప్రకృతిని పుట్టించాడు, ఆయన పుట్టించింది. ఎందుకంటే పురుషుడు నుండి ప్రకృతి వచ్చింది. కాబట్టి ఆ ప్రకృతిని ఆయన యొక్క సంకల్పం చేత నడిపిస్తాడు, ఆయన సంకల్పం చేత పరిపాలిస్తాడు ఆ ప్రకృతిని. కాబట్టి అలాంటి ప్రకృతిలో కొన్ని విషయాలు జరుగుతున్నప్పుడు నువ్వేం చేస్తావు? నాకు ఇది నచ్చలేదండి, మరి ఇంత ఎండగా ఉంది అనేది నువ్వు తిప్పితే అప్పుడు ఏమన్నా చలికాలం అయిపోతుందా? ఒక్కసారిగా నువ్వు అనుకున్నట్లుగా ఎండాకాలం అంతా వర్షాలు పడిపోతుందా అనుకుంటే తిప్పిస్తే మాత్రము అక్కడ ఏమైనా వేరే అయిపోతుందా? ఏమవదు. అది ఎక్కడ ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. వేరొకటవునా, అది జరగాల్సింది జరుగుతుంది తప్పించి వేరొకటి విరసాల అంటే నీకు ఇష్టం లేకుండా, నీకు ఇష్టం లేకపోతే ప్రకృతి నాకు నచ్చలేదండి, ఇంత ఎండ ఉంది ఏంటి, ఎంత చలి ఉంది ఏంటి, ఇంత వర్షాలు పడుతుంది ఏంటి అన్నప్పుడు ఏం చేస్తావు? అందుకే నీకు చాయిస్ లేదు. ఎండ ఎక్కువ ఉంటే ఎండ తగ్గించమని నువ్వు చేసే ప్రయత్నం ఏలా, గొడుగు వేసుకుంటూ బయటకు పోవాల్సిందే. వర్షం పడుతోంది, ఎందుకు ఇంత వర్షం పడుతోంది? ఓ వరుణదేవ వర్షం ఆపు అని చెప్పగలవా? లేదు, ఎందుకంటే అప్పుడు కూడా గొడుగు వేసుకుని బయటకు వెళ్లాల్సిందే. అని చలికాలము విపరీతంగా చలి వస్తూ ఉంది, ఆ చలి తగ్గించే ప్రయత్నం నువ్వు ఏదైనా ప్రయత్నం చేస్తే జరుగుతుందా? స్వెటర్ వేసుకుని బయటకు పోవాల్సిందే. కాబట్టి ఇక్కడ ఏమి వేరొకటి అవ్వదు. ప్రకృతి ఎలా నడిపించాలి అనేది ఆ పురుషుడైనటువంటి హరి నడిపిస్తున్నాడు. కాబట్టి ఇదంతా కూడా ఈ ప్రపంచం గురించి చెప్తున్నాడు అన్నమయ్య. ప్రపంచం ఇదంతా కూడా ప్రకృతి అంటేనే ప్రపంచము. కాబట్టి సో ఇలా ఉండదు, వేరొకటి అవునా. రెండో ప్రశ్న వేసుకుంటున్నాడు తనకు తాను. పరమ జ్ఞానం ఒక్కటే పాటించితే చాలు, ఎరవుల పాప పుణ్యాలు పుణ్య పాపాలు ఏమి చేయగలవు. ఒక పరమ జ్ఞానం మనకు అవతాడు చెప్పినట్లుగానే ఏం చెప్పాడు మనకి? ఇప్పుడు మనకి దుర్గశ్రీ గారు షేర్ చేశారు. సో పరమ జ్ఞానం అంటే ఏంటి అన్నప్పుడు నాకు విధేయతగా ఉండడమే. టు ఒబే మీ ఈజ్ ద గ్రేటెస్ట్ నాలెడ్జ్ అని అవుతాడు. అది ఒట్టి నాలెడ్జే కాదు, గ్రేటెస్ట్ నాలెడ్జ్. నాకు విధేయులుగా ఉండడమే, నన్ను ప్రేమించడం కాదండి, బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ క్లారిటీ ఇస్తున్నాడు అవుతాడు. నన్ను ప్రేమించడమే గొప్ప జ్ఞానం అని చెప్పలే అవుతాడు, నాకు విధేయులుగా ఉండడమే గొప్ప జ్ఞానం అన్నాడు. సో ఇది గ్రేటెస్ట్ నాలెడ్జ్, పరమ జ్ఞానం అని చెప్తున్నాడు. కాబట్టి అలాంటిది ఏదైనా ఒక్కటి పాటించితే చాలు. ఎన్నో అనలేదండి అన్నమయ్య, చాలా స్పష్టంగా అవతాడు ఎలాగైతే చెప్పాడో, నేను చెప్పే ఒక మాటని ఏ ఒక్క దానైనా జీర్ణించుకోండి, ఒక్క మాటని. ఈ 276 పేజీల్లో అవతాడు చెప్పబోయేటువంటి కొన్ని మాటల్ని ఈ 276 పేజీల్లో మొత్తం జీర్ణించుకోవాల్సిన అవసరం లేదు. అందులో ఏదో ఒక్క దానైనా జీర్ణింప చేసుకోవాలి, అది పూర్తిగా డైజెస్ట్ అయిపోవాలి. అది డైజెస్ట్ అయ్యేలా నువ్వు గనుక ఉండగలిగితే ఎస్, అది పర్వాలేదు, డైజెస్ట్ చేసుకోవాలి. సో ఇలా డైజెస్ట్ చేసుకోవాలి. ఇది అందుకు చెప్తున్నాడు అన్నమయ్య, పరమ జ్ఞానము ఒక్కటే పాటించాలి. అది కర్మ అంటే ఇది ఎలా యాక్షన్ లో పెట్టాలి.
కాబట్టి అవతారుడు చెప్పినటువంటి ఒక్క మాటని ఎక్కడైనా ఆచరణాత్మకంగా ఉండాలి. డోంట్ వరీ అని చెప్పాడు అంటే నువ్వు రేపు ఎటువంటి బతకలేని పరిస్థితిలో ఉన్నా కూడా నువ్వు హ్యాపీగా ఉండాలి. అలాంటి పరిస్థితిలో కూడా ఉండాలి. ఒక్కటి ఆ లైన్ చూడండి, పరమ జ్ఞానము. అవతార పురుషుడైనటువంటి ఆ మాట చెబుతున్నప్పుడు, ఆయన చెప్పినటువంటి జ్ఞానం అందిస్తున్నప్పుడు, ఆ జ్ఞానంలో చెప్పినటువంటి ఒక్క మాట అయినా నువ్వు పాటించితే చాలు. పాటించాలి. ఇక్కడ ఆలకించడం కాదు, లేకపోతే రాసుకోవడం కాదు, లేకపోతే ఎక్కడికో వెళ్ళడం కాదు, లేకపోతే పుణ్యక్షేత్రాలు తిరగడం కాదు, ఇవంతా ఏమి కాదు. అల్టిమేట్ గా అవతాడు చెప్పినటువంటి జీవితాన్ని జీవించడానికి అది ఆచరణాత్మకంగా పెట్టాలి. ఆచరణ ఆయన చెప్పాడు అంటే ఎస్, ఎందుకంటే ఆయన చెప్పాడు అంటే నా గురించి తెలిసే చెప్పాడు కాబట్టి ఎస్, నేను దాన్ని పాటిస్తాను. పాటించితే చాలు. ఎరవుల పుణ్య పాపాలు ఏమి చేయగలవు. ఎరవు అంటే అప్పు అండి. అప్పు అంటారు. అప్పు అంటే ఏంటి? అన్నమయ్య మరో చోట అంటుంటాడు, అందరూ అప్పుల వారే. అందరు ఇక్కడ ఉండే వాళ్ళందరూ అప్పుల వాళ్ళే, ఒక భగవంతుడు తప్ప. ప్రతి ఒక్కరు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నువ్వు అప్పని ఇచ్చుంటావు, లేకపోతే వాళ్ళు నీ దగ్గర అప్పు చేసి ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కటి, కుటుంబం కానీ, స్నేహితులు కానీ, లేకపోతే మిత్రులు కానీ, శత్రువులు కానీ, వీళ్ళందరూ కూడా అందరూ అప్పుల వారే అన్నాడు అన్నమయ్య. అందరూ అప్పుల వారే. అప్పుల వారే. అప్పు అంటే కేవలం డబ్బు విషయం అనే కాదు, ఒక ఎమోషన్ కావచ్చు, ఒక ఇష్టం కావచ్చు, ఒక అవసరం కావచ్చు. డబ్బు అనేది కేవలము ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షనే కాదండి. ఏదైనప్పటికీ కూడా నేను రేపు నీకు ఆ పని చేసి పెడతానులే అని చెప్తావు, ఒక మాట ఇస్తావు. ఉదయం లేచేసరికి నువ్వు శరీరం విడిచిపెట్టేస్తావు. ఆ మాట ఏమైనట్టు? ఆ మాట తీర్చుకోవడానికి నువ్వు మళ్ళీ వస్తున్నావు. మాట అప్పు ఇచ్చావు. నేను చూసుకుంటాను మీరు నీ చివరి నిమిషం దాకా నేను చూసుకుంటాను అన్నవాడు ఉదయంతో లేచేసరికి అతను శ్వాస విడిచిపెట్టాడు. ఏమైంది? అతను చెప్పిన మాట, ఆ మాట తీర్చడానికని మళ్ళీ వస్తాడు. అందుకే అవతాడు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాడు, నీ పరిమితి వరకు నువ్వు మాట్లాడే మాటలు నీ పరిమితిలో ఉండాలి, నీ ఆలోచనలు పరిమితిలో ఉండాలి, నువ్వు చేసే పనులు పరిమితిలో ఉండాలి. గుర్తుపెట్టుకో, పరిమితి, లిమిటేషన్ అనేది మనకి అవతాడు చెప్పిన గొప్ప ఒక ఆధ్యాత్మికమైనటువంటి పరమ జ్ఞానం. అదొక జ్ఞానం. కాబట్టి అది ఒకటి పాటించితే చాలు. ఎరవులు అంటే ఈ పుణ్య పాపాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అప్పులే. నువ్వు ఇప్పుడు ఏదైతే సుఖాన్ని అనుభవిస్తున్నావో, ఒక చోట పుణ్యం అనే అప్పు చేసావు కాబట్టి పుణ్యం చేత సుఖాన్ని అనుభవిస్తున్నావు, ఒక చోట పాపం అనేటువంటి అప్పు చేసావు కాబట్టి పాపం చేత దుఃఖం అనుభవిస్తున్నావు. కానీ ఈ జ్ఞానం నువ్వు గనుక పాటిస్తే అది నేను ఏమి చెయ్యలేదు, అవి ఏం చేయలేదు, నిన్ను టచ్ కూడా చేయదు. అవతాడు ఒక మాట చెప్తాడండి, రాయి వంటి విశ్వాసము నా పట్ల, రాయి వంటి విశ్వాసము మరియు నాయందు నిప్పు వంటి ప్రేమ గనుక నువ్వు కలిగి ఉండగలిగితే. 2 లక్షణాలండి, మళ్ళీ రిపీట్ చేసుకుందాం. రాయి వంటి విశ్వాసము నా పట్ల, రాయి వంటి విశ్వాసము నాయందు నిప్పు వంటి ప్రేమ గనుక నువ్వు కలిగి ఉండగలిగితే ఈ ప్రపంచంలో ఏది కూడా నిన్ను తాకే ప్రయత్నం కూడా చేయదు, నిన్ను స్పృశించదని చెప్పాడు. అవి కనీసం నేను టచ్ కూడా చేయదని చెప్పాడు. ఈ 2 లక్షణాలు, దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ది ఫెయిత్ అండ్ లవ్. లవ్ అంటే మళ్ళీ మనం ఆ ప్రేమ అండి, ఇలాంటి ప్రేమ కాదు, ఆదుకునే ప్రేమ. అనుకునే ప్రేమ కాదండి, ఆదుకునే ప్రేమ. అది ఏమి చేయగలదు. కాబట్టి ఎరవుల పుణ్య పాపాలు ఏమి చేయగలదు అని తిరిగి మళ్ళీ సంస్కారాలని ప్రశ్నిస్తున్నాడు అన్నమయ్య. ఇక 2వ చరణానికి వస్తే, బలువుగా విష్ణు మాయ ప్రబలే సంసారమును చలమున తిద్దబోతే చక్కనవునా. సాధారణంగా ఈ సంసారం ఎలా ఉంటుంది అంటే, మనకి అవతాడు ఏం చెప్పాడండి? ఎలాంటి సంసారం చెప్పాడు మనకు? సో సంస్కారములతో సంసారం, కాయంతో కాపురము అని చెప్పాడు మనకు అవుతాడు. కాబట్టి సో ఇటువంటి సంసారం అనేది ఎక్కడ అభివృద్ధి చెందుతుంది అంటే నిజానికి భగవంతుడి యొక్క భ్రాంతి వలనే. అది ఎలా ఉంటుంది ఆ భ్రాంతి అనేది? ఎందుకంటే అది ఎంత గొప్పది, ఎంత బలంగా ఉంది అంటే అవతార పురుషుడు అటువంటి భ్రాంతికి ఇంత కష్టపడి, ఇంత శ్రమించి దానికి డెడికేట్ చేశాడే, దాన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి? తన బిడ్డకి ఇవ్వలేదండి,
అవతార్ మెహర్ బాబా తన బిడ్డకి ఇవ్వలేదు, అంకితం ఇవ్వలేదు. సాధారణంగా తండ్రి ఆస్తి ఎవరు చెందుతుందండి? బిడ్డకే చెందాలి. నిజానికి మనకి తెలియని విషయం ఏంటి అన్నప్పుడు ఒక మాట చెప్పాడు అవుతాడు. ఇల్యూషన్ కూడా అవతార పురుషుడు బిడ్డేనంట. భ్రాంతి కూడా ఎక్కడో లేదు కదా. ఎక్కడి నుంచి వచ్చింది అది భ్రాంతి? ఎక్కడి నుంచి వచ్చింది అంటే మాయ నుండి వచ్చింది. మాయావి నుండి మాయ వచ్చింది, మాయ నుండి భ్రాంతి వచ్చింది. కానీ మొత్తానికి ఏంటి? మాయ కాని భ్రాంతి కాని ఈ నుండే వచ్చింది, మాయావి నుండే వచ్చింది. కాబట్టి అది కూడా ఆయన బిడ్డే. కానీ అది ఎంత విధేయత పాటిస్తోంది అంటే, ఎందుకంటే అవతార్ మెహర్ బాబా, ఎందుకంటే మన జీవితంలో ప్రతిసారి సరిగ్గా అర్థం చేసుకోగలిగితే, సరిగ్గా ఒక దృశ్యాన్ని చూడగలిగితే మన కళ్ళ ముందు వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది. ఆ కళ్ళ ముందు జరుగుతూనే ఉంటుంది. ఒక పక్క అవతార్ మెహర్ బాబా, మరోవైపు భ్రాంతి. అవతార్ మెహర్ బాబా ఏం చెప్తున్నాడు? పర్లేదులే, హరిప్రసాద్ కి చెప్తున్నాను, వీడు వింటాడంటే అంత సీన్ లేదు బాబా. ఇప్పుడు చూడు, ఒక పరిస్థితి క్రియేట్ చేస్తాను వీడిని, వీడు ఎలా మారిపోతాడో చూడు అంటే ఇద్దరు డిసైడ్ చేస్తారు. అవునా? లేదు లేదు, వీడు నేను చెప్పిన మాట వింటాడు అని ఈయనంటాడు, వినడు అని ఈ భ్రాంతి అంటుంది. ఈ రెండిటికి మధ్య ఎక్కడ గెలుస్తున్నాను అనేది కూడా ఆయా జీవితాలను బట్టి ఉంటుంది. ఒక డోంట్ వరీ అని చెప్పినప్పుడు వెంటనే ఆయన డోంట్ వరీ అని చెప్పినప్పుడు నాకు ఎలా వినిపిస్తోంది? డోంట్ హ్యాపీలో వినిపిస్తోంది. డోంట్ హ్యాపీలో వినిపిస్తోంది అంటే దాన్ని బట్టి బలువుగా విష్ణు మాయ, మెహర్ బాబా యొక్క భ్రాంతి ఎంత బలంగా ఉంటుందో దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి మనం. అంటే అది ఆయన చెప్తున్నాడు డోంట్ వరీ అంటే నాకు ఎలా వినిపిస్తోంది? డోంట్ హ్యాపీ అని వినిపిస్తోంది. అంటే ఎంత బలంగా ఆ విష్ణువు అంటే అవతార్ మెహర్ బాబా యొక్క భ్రాంతి ఎంత బలంగా ఉంటూ ఆ పూర్తిగా ఆయన చెప్పిన మాటని వ్యతిరేకం చేయగలిగింది. వ్యతిరేకం చేసేసింది అది. అంతే కదండి. ఎవరికి వాళ్ళు కాస్త ప్రశ్నించుకుంటే ఆ మాట విన్నప్పటి నుండి ఎప్పటి వరకు నేను అలా ఉండగలిగాను అన్నప్పుడు ఎవరినో ప్రశ్నించుకుంటే తెలుస్తుందండి. కాబట్టి ఈ సంసారం అనేది దేని వల్ల డెవలప్ అయ్యింది అంటే ఈ యొక్క భ్రాంతి చేతనే, విష్ణు మాయ వలని. అలాంటిది నువ్వు ఎలా దిద్దుతావు తెలుసా? నీ సంసారంలో నీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, నీకు ఏదైనా ఒక ఇబ్బంది వచ్చినప్పుడు దాన్ని దిద్దబోతూ ఉంటావు, సరిదిద్దాలని ప్రయత్నిస్తావు. ఎలా దిద్దుతావు తెలుసా? చలమున స్పందిస్తావు. నువ్వు స్పందిస్తావు. చలమున అంటే ఏంటి? స్పందించడం. నువ్వు ప్రతిస్పందించినప్పుడు ఏమవుతుంది అంటే నువ్వు దిద్దాలని ప్రయత్నించినా కూడా అది చక్కబడదు. అది చక్కబడే అవకాశం లేదు. అది ఎక్కడ నీకు భ్రాంతి నుండి, ఇక్కడ చూడండి అవతాడు చాలా ఎంత స్పష్టంగా చెప్తున్నాడు ఒక మాటని. అంటే బలంగా ఉన్నటువంటి అవతార పురుషుడు యొక్క భ్రాంతి చేత ప్రబలమైనటువంటి సంసారమును నువ్వు ప్రతిస్పందించడం వల్ల దాన్ని దిద్దబోతే అది చక్కబడుతుందా? చక్కబడదు. ఎందుకంటే నువ్వు ఎందుకు చక్కబడటం లేదు అంటే కేవలము నువ్వు ప్రతిస్పందించడం వలన. అందుకు ఒక మాట అంటాడు అవుతాడు, నువ్వు ప్రతిసారి ఈ లోకంలో ఉన్న వాళ్ళకందరికీ నువ్వు ప్రతిస్పందిస్తున్నావు, అందరికి స్పందిస్తున్నావు, నాకు తప్ప అన్నాడు అవుతాడు. నా ప్రేమకు నువ్వు గనుక స్పందించగలిగితే నీ జీవితము నేను ఎంతో ఆనందపడే స్థాయిలో ఉండేదన్నాడు అవుతాడు. ఎందుకు నువ్వు నా ప్రేమకు తప్ప మిగతా వాళ్ళందరికీ నువ్వు స్పందిస్తున్నావు అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి నువ్వు ఎంత సంస్కారాలకి లోబడిపోయి ఉన్నావు. నువ్వు నా ప్రేమకి, నా పిలుపుకి నువ్వు స్పందించడం లేదంటున్నాడు అవుతాడు. అందుకే చలమున దిద్దపోతే, చలమున అంటే నువ్వు ప్రతిస్పందించడం వలన, నువ్వు భ్రాంతికి ప్రతిస్పందించడం వల్ల ఏం జరుగుతుంది అంటే నీ పరిస్థితులు చక్కబడడం అనేది జరగదు. ప్రతిస్పందించకుంటేనే నువ్వు చక్కబడతావు అని అర్థం అండి. సాధారణంగా మనకి లైఫ్ లో కలిగేటువంటి ప్రాబ్లమ్స్ కానివ్వండి, సమస్యలని కనుక సరిగ్గా అర్థం చేసుకుంటే అది ఎక్కువగా అది నా యొక్క ఎలా రెస్పాండ్ అవుతానంటే ఆ సమస్య తగ్గించడం పక్కన పెడితే అది ఇంకా పెరిగిపోతుందండి స్పందించడం వలన. కాబట్టి నేను స్పందించినంత వరకు నాకు ఇద్దరితో సమస్య, స్పందించడం వలన ఇప్పుడు 20 మందితో సమస్య. స్పందించడం వలన అంటే నేనేమనుకున్నాను, ఒక ఈ వ్యక్తిని చక్కబెట్టేస్తాను, ఈ ఇద్దరితో ఉన్నటువంటి గొడవ అనుకున్నాను. కానీ అలా ప్రతిస్పందించడం వలన ఆ 2 మంది ఆ 20 మంది అయిపోయారు. ఎక్కడ చక్కబెట్టలేకపోయాను. కాబట్టి అలా చక్కబెట్టడం కుదురుతుందా? కాబట్టి మీరు ప్రతిసారి స్పందించకుండా ఒక జడభరతుల్లాగో లేకపోతే హస్తమలకుల్లాగో కొన్ని ప్రతిస్పందించాల్సిన అవసరం లేదు. కొన్ని జరుగుతాయి నీ లైఫ్ లో, అంతే. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అది నీ ప్రారంధము. ఆ కారణకర్త కొన్ని కార్యాలు నీ ద్వారా జరిపిస్తాడు, దాన్ని నువ్వు స్వీకరించాలి. ఒక అవగాహనతో వాటిని భరించాల్సిందే.
ఎందుకంటే నువ్వు విసిరిన బంతే నీకు ఈ విధంగా నీ దగ్గరకు వచ్చింది అనే అవగాహనతో భరించాలి తప్ప నువ్వు ప్రతిస్పందించడం వలన కూడా అక్కడ ఏది నువ్వు చక్కబెట్టడం పక్కన పెడితే ఇంకా మళ్ళీ ప్రమాదాలు మరి సమస్యలు పెరుగుతుంది అని చెబుతూ ఒక మాట అంటున్నాడు మరొకసారి అన్నమయ్య. తెలివితో హరిభక్తి తెగక ఉండితే చాలు, ఇలపై పంచేంద్రియములు ఏమి చేయగలదు. తెలివితో హరిభక్తి తెగక ఉండితే చాలు. తెలివితో అంటే ఏంటి మనకి? కాబట్టి తెలివి అంటే ఏంటి మనకి వెంటనే గుర్తు రావాల్సింది ఏంటి అన్నప్పుడు బుద్ధి. ఈ మానవ జన్మలో మనకి పూర్తి చైతన్యంతో పాటు ప్రాప్తింప చేసిన ఆ బుద్ధి అనేది గుర్తు రావాలి. తెలివి గలివాడు, తెలివైన వాడు అని గురువు అనడం వేరు, ప్రపంచం అనడం వేరు. అతను చాలా తెలివైన వాడండి, ప్రపంచంలో ఎలా బతకాలో తెలుసు అంటాడు. కానీ గురువు ఏమంటాడు తెలుసా అండి? అతను చక్కగా తెలివి ఉందండి, ప్రపంచంలో ఎలా బ్రతకకూడదు అతను తెలుసు అంటాడు. తేడా కనబడుతుంది కదా అండి. ప్రపంచం తెలివి అనే భాషని వాడేటువంటి పద్ధతి, ప్రపంచం ఏముంటుంది? అతను చాలా తెలివైన వాడండి, ప్రపంచంలో ఎలా బతకాలో అతనికి తెలుసు అండి. గురువు ఏమంటాడు తన శిష్యుడిని? వాడు చాలా తెలివైన వాడు, బుద్ధిమంతుడు అండి, ఈ ప్రపంచంలో ఎలా బ్రతకకూడదో వాడు తెలుసు. ఎందుకని ప్రపంచం శాశ్వతమైంది కాదు అనే ఉద్దేశంతో చెప్తాడు ఈ తెలివి అనే మాట. కాబట్టి ఈ యొక్క ఆ వివేకవంతమైన బుద్ధితో ఏం చేయాలి? హరిభక్తి కలిగి ఉండాలి. అది ఎలా ఉండాలి? హరిపై భక్తి తెగక, అన్బ్రేకబుల్, ఎటువంటి డిస్టర్బ్ కానటువంటిది, తెగక ఉండితే చాలు, ఇలపై పంచేంద్రియములు ఏమి చేయగలవు. లైఫ్ ఆఫ్ సెన్సెస్, లైఫ్ ఆఫ్ సెన్సెస్. ఎందుకంటే ఒకసారి లైఫ్ ఆఫ్ సెన్సెస్ అనేటువంటిది మనము ఆ లైఫ్ ఆఫ్ స్పిరిట్ కోసము లైఫ్ ఆఫ్ సెన్సెస్ అనేది పరిత్యజించిన తర్వాత ఇక అటువంటి లైఫ్ ఆఫ్ సెన్సెస్ లో ఉన్నటువంటి ఏది నిన్ను కూడా ఏమి చేయగలుగుతుంది అని మళ్ళీ ప్రశ్నించుకుంటున్నాడు అన్నమయ్య. కాబట్టి 3వ చరణానికి వచ్చేసరికి శ్రీ వెంకటేశుడు ఆత్మ చేకుని ఉండినది భావించకున్న ఆతడు బడి వాసీనా. సో వెంకటేశ్వర ఆత్మ అంటే ఏంటి? ఇక్కడ భగవంతుడి యొక్క ఆత్మ ఎటువంటిది అంటే పరమాత్మ. అవతార్ మెహర్ బాబా యొక్క ఆత్మని ఎలా అంటాము? నాతో మాట్లాడుతున్నాడు అండి, మనందరితో మాట్లాడుతున్నాడు అవుతాడు ఈ క్షణం. అంటే ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎటువంటి ఆత్మ? ఆయన జీవాత్మ అని చెప్పగలమ్మా? కాదు, ఆయన పరమాత్మ. ఎటువంటి ఆత్మ? అటువంటి పరమాత్ముడు చేకొని అంటే ఆదరిస్తూ ఉన్నాడు, ఆదరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు కాదు, అనాది కాలం నుండి, అనాది కాలం నుండి నన్ను తన నిత్య సహచరుడిగా, నన్ను తన శాశ్వత ప్రియతముడిగా మలుచుకున్నాడు అవతారుడు. నేను మలుచుకోలేదండి, ఆయన నన్ను మలుచుకున్నాడు. మలుచుకొని ఏం చేస్తున్నాడు? ఆదరిస్తున్నాడు. ఆ ఆదరణ, ఆదుకునే ప్రేమ ఎంత గొప్పగా ఉంటుంది అంటే, ఒకవేళ నువ్వు భావించకున్నా, ఆయన గురించి ఆలోచించకపోయినా, ఆయన గురించి విచారణ చేయలేకపోయినా, ఆయన మాట నిర్లక్ష్యం చేసినా అతడు బడవాసిన నిన్ను విడిచిపెడతాడా? విడిచిపెడతాడు. బాబా ఐ హేట్ యు అంటే బాబా ఏమైనా దూరం అయిపోతాడండి? బాబా ఐ హేట్ యు, నాకు వద్దు బాబా, నువ్వు కాస్త దూరంగా వెళ్ళిపో, నాకు కంటికి కనిపించకు బాబా అంటే వెళ్ళిపోతాడా? నిజానికి వెళ్ళింది నేను, ఆయన కాదండి. అక్కడి నుంచి దూరంగా ఉండు అంటే ఆయన దూరంగా ఉండడండి, నేను దూరంగా ఉంటాను. అది నాకు ఎప్పుడు తెలుస్తుంది? ఆయన్ని అర్థం చేసుకున్నప్పుడు తెలుస్తుంది. అటువంటి వాడు. కాబట్టి ఇలా జరుగుతుంది. కాబట్టి చివరిగా మాత్రము అత్యద్భుతంగా చెప్పాడు. ఆ భగవంతుడి యొక్క ఆదుకునే ప్రేమ యొక్క ఎంత గొప్పతనం చెప్తున్నాడు. భావించకున్నా అతడు బడి వాసీనా. బడి వాసీనా అంటే ఏంటి? నిన్ను విడిచిపెడతాడా? వీడు నన్ను ద్వేషిస్తున్నాడు, నేను చెప్పిన మాట వినటం లేదు. ఎందుకంటే గతంలో కూడా ఒక పాట పాడుకున్నామండి, ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటాడు. అంజప్ప గారు మీకు గుర్తుందండి ఆ లైన్? మాట వినకపోయినా పలకరిస్తూ ఉంటాడు. సో ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటాడు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటాడు. ఎస్, రెండు పాటలు, 2 లైన్స్ వస్తుంది. ఒక జీసస్ ప్రేమికుడు, జీసస్ ని ప్రేమించేటువంటి ఒక ప్రేమికుడు రాసినటువంటి పాటల్లో మన గత మెహర్ పాస్లో కూడా పాడుకున్నాము. అంటే ప్రార్థించకపోయినా మెహర్ బాబాను ప్రార్థించకపోయినా మనల్ని పలకరిస్తూనే ఉంటాడు. ఆయన మాట వినకపోయినా ఏం చేస్తాడు? కలవరిస్తూ ఉంటాడు, మన కోసం కలవరిస్తూనే ఉంటాడు. అటువంటిది ఆదుకునే ప్రేమ. కాబట్టి
ఈ విధంగా మనకి చివరిగా ఒక మాట చెప్తున్నాడు అన్నమయ్య. సావధానాన ఈతని శరణు కొంటే చాలు, ఏ విధులు భవములు ఏమి చేయగలవు. సావధానాన ఒక ప్రక్రియ ఇది. ఇప్పటికిప్పుడు నీకు అన్ని జరిగిపోవాలి, ఇప్పటికిప్పుడు నీకు ఏం వద్దనుకుంటే అవన్నీ జరిగిపోవు. సావధానాన అంటే క్రమక్రమంగా, ఇది ఒక ప్రక్రియ, నెమ్మదిగా. ఎందుకంటే శరణు అంటే అవతార్ మెహర్ బాబాకి ఇప్పటికిప్పుడు బాబా నేను శరణాగతి అయిపోతాను అంటే దాని అది ఆవేశం అవుతుంది తప్ప ఆలోచన ఎలా అవుతుంది? అది ఆవేశమే అవుతుంది. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ, సావధానాన ఈతని శరణను కొంటే చాలు. అందుకే మనకి 7 రియాలిటీస్ లో ఫస్ట్ లోనే మనకి సరెండర్ అని చెప్పేశాడు. అవునా కదండి? 7 రియాలిటీస్ లో ఫస్ట్ మనకి ఫస్ట్ ఏంటి? సరెండరే కదండి. ఎగ్జిస్టెన్స్. ఫస్ట్ ఎగ్జిస్టెన్స్. గుడ్. ఓకే, నెక్స్ట్ ప్రేమ. ప్రేమ. నిజమైన ప్రేమ. ఓకే. 3 సాక్రిఫైస్ త్యాగము. 4 రినౌన్సియేషన్ వైరాగ్యం. పరిత్యాగం. 5 నిజమైన శరణాగతి. 5 జ్ఞానము. 6 కంట్రోల్ అండ్ 7 సరెండర్. ఇది సావధానాన. ఒక్కసారిగా శరణాగతి అని చెప్పలేదు అవుతాడు. ఆయన బిడ్డ గురించి ఆయన బాగా తెలుసు కదా, తండ్రి తెలుసు కదా, వీడి వెంటనే నాకు శరణాగతి అవ్వాలంటే వీడు అవ్వలేడు. కాబట్టి సావధానాన ఫస్ట్ వీడు తాను ఎవరు, తన అస్తిత్వం తెలుసుకోవాలి. అస్తిత్వం తెలుసుకున్న తర్వాత ఎవరిని ప్రేమించాలి అనేది నిర్ణయించుకుంటాడు. నిర్ణయించుకున్న తర్వాత ఇంతవరకు నాకు అన్ని నాకే కావాలనుకున్న వాడికి ఒక త్యాగం అనేది అలవాటు అవుతుంది. త్యాగం అలవాటైన తర్వాత ఏది విడిచిపెట్టాలి అనేటువంటి పరిపక్వత వస్తుంది. అది ఏది విడిచిపెట్టాలి అనే పరిపక్వత వచ్చినప్పుడు వెంటనే జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం ద్వారా వచ్చేటువంటి ప్రతి దాన్ని నియంత్రించుకుంటాడు. అలా నియంత్రించుకోవడం ద్వారా శరణాగతి అవుతాడు. ఇది సావధానాన. సావధానికి ఇంత సో సావధానం అనేటువంటిది ఒక ప్రక్రియ. ఈ విధంగా వివిధ క్రమంలో నెమ్మదిగా క్రమక్రమంగా వెళ్తుంది. అందుకే ఆవేశపడము ఒక్క క్షణం పని, ఆలోచించడము ఒక యుగం అన్నాడు అవుతాడు. ఒక యుగం అని చెప్పాడండి. ఒక యుగం పడుతుందంట. ఆలోచన చేయడానికి ఒక యుగం పడుతుందంట. నీకు ఆవేశపడడానికి చిటికేస్తే అయిపోయిందండి ఆవేశపడడం అనేది. ఎందుకంటే సంస్కారాలకి చాలా తేలిక ఆవేశపడడం. నీకు భావవేశాలకి నీకు ఉద్రేకం పడిపోవడం అనడానికి సంస్కారాలకి ఒక చిటికిన వెలు పని. అదే సంస్కారాలకి నువ్వు ఆలోచించడం నేర్పించే ప్రయత్నం చేసావంటే దానికి ఒక యుగం పడుతున్నట్టు అవుతాడు. అంత గొప్పదంట ఆలోచన, అంత గొప్పది ఆలోచన. అందుకే మన గత మెహరోపాసనంలో కూడా కాసేపు విచారణ చేసుకోవాలి. నేను ఇంతవరకు ఊహించుకుంటున్నానా, ఆలోచిస్తున్నానా? ఇంతవరకు నేను పడ్డ బాధలు, నాకున్నటువంటి సమస్యలు, నాకున్నటువంటి అనేక రకాల అవగాహన రాహిత్యాలు నన్ను నేను పరిశీలించుకుంటే ఇంతవరకు నేను ఊహించుకుంటున్నానా లేక ఆలోచిస్తున్నానా అనేది కనుక సరిగ్గా విచారణ చేస్తే మనకి నేను గొప్పగా ఒక మాట చెప్పాడు అవుతాడు. ఎలా మనం దీని ఒక డిఫరెన్స్ ఎలా చూడగలుగుతామండి? ఏది ఊహించడము, ఏది ఆలోచించడం. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు అవుతాడు. దీన్ని బట్టి కూడా మనం తెలుసుకోవచ్చు అని చెప్పాడు. ఎవరికైనా గుర్తుందండి? నిన్నే చెప్పాడు అవుతాడు మనకి. ఈయన జనక మహారాజు ఇన్సిడెంట్ అండి మనకి. అది కళ మీనాక్షి. కళ గురించి చెప్తున్నప్పుడు ఇది నేను ఊహించుకుంటున్నానా, ఆలోచిస్తున్నానా అనేటువంటి క్లారిటీ మనకు ఒక అవుతాడు. ఒక మాట చెప్పాడు. గతం గురించి కాకుండా, ఫ్యూచర్ గురించి కాకుండా నిజంగా ఆలోచించడం అంటే అటు ప్రెసెంట్ గురించి చేసుకోవడం. కరెక్ట్. సో ఊహ ఏం చేస్తుంది అంటే ఒక్కటి నేను గతానికి కట్టుబడేలా చేస్తుంది, కట్టేస్తుంది, అక్కడే ఉండేలా చేస్తుంది, ఆ గతంలోని మునిగిపోయేలా చేస్తుంది. అంటే కంప్లీట్ గా కుప్ప కూలిపోయేలా చేస్తుంది. గతంలో కొన్ని జరుగుతాయి, అదేది నీకు చాలా బాధ కలిగించినదే, నేను ఇబ్బంది పెట్టింది, కానీ దాన్ని తలుచుకుంటూ ఆ ఊహ ఏం చేస్తుంది అన్నప్పుడు పూర్తిగా ఆ గతంలో నేను పూర్తి చేస్తుంది. మనకి హఫీజ్ కూడా ఒక చోట అంటాడు, ఎలా ఉంటుంది అంటే వీళ్ళంతా కూడా మనుషులు ఎలా తయారయ్యారంటే వాళ్ళందరూ కూడా గతంలో
జరిగినటువంటి సంఘటనలకి వాళ్ళకు గుడి కట్టుకున్నారంట. గుడి కట్టుకున్నారంట. హఫీజ్ చెప్పిన మాట అండి. సో గుడి కట్టుకున్నారు. వాళ్ళంతా ఏంటి, మనుషులంతా కూడా వాళ్ళు ఏం చేస్తారు, గతంలో అలా బ్లాక్ అయిపోవడం వల్ల ఆ గతంలోకి వెళ్ళి వాళ్ళు పూర్తిగా అలా కుప్ప కూలిపోయి ఏం చేస్తున్నారంటే అక్కడ గతంలో ఒక గుడి కట్టుకున్నారు. కాబట్టి గుడి కట్టుకుని ఏం చేస్తున్నారు అంటే అప్పుడప్పుడు వెళ్ళి అక్కడ ఆ గుళ్ళోకి వెళ్ళి కాసేపు ఏడ్చి వస్తున్నారు అన్నాడు ఆయన. అక్కడికి వెళ్ళి అప్పుడు ఎవరైనా బాధపడుతున్నారు, దుఃఖిస్తున్నారు అంటే ఆయన చెప్పిన సమాధానం అదేనండి. నువ్వు గతంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలకి నువ్వు ప్రతిస్పందించడం వల్ల ఒక గుడి కట్టుకున్నావు. ఆ గుడిలోకి వెళ్ళి నువ్వు అప్పుడప్పుడు వెళ్ళి ఏడ్చి వస్తున్నావు. కాబట్టి అంటే అదేం చేస్తుంది, నెంబర్ 1 ఒక గతంలో నేను బ్లాక్ చేసేస్తుంది, లేకపోతే ఫ్యూచర్ లో పరిగెత్తేలా చేస్తుంది. ఓహో నా లైఫ్ లో ఇది చెయ్యాలి, ఇది కష్టపడాలి, రేపు నేను ఫ్యూచర్ లో అలా ఉండాలి, నా ఫ్యూచర్ లో మేమంతా అలా ఉండాలి అని రకరకాలైనటువంటి ఇమాజినేషన్స్. ఇవన్నీ ఇమాజినేషన్స్. కాబట్టి అంటే ఊహలో ఉన్నంత వరకు నువ్వు కుదురుగా ఒక్క చోట స్థిరపడడం అనేది జరగదు. ఒక చోట నిలబడడం అనేది మర్చిపోయి ఉన్నాడు. నేను చెప్పిన మాట ఏంటి, అవతాడు చెప్పిన మాట, నువ్వు నిలబడడం మర్చిపోయావు. ఉంటే కుప్ప కూలిపోవడము, లేకపోతే భవిష్యత్తులోకి పరిగెత్తడం, అంతే. 2 తప్పి నేను చేయట్లేదు. కానీ ఆలోచన ఏం చేస్తుందో తెలుసా, ఆలోచన ఎప్పుడు కూడా నిన్ను ప్రెసెంట్ లోనే ఉంచుతుంది. ఎందుకంటే ఎటర్నిటీ ఈజ్ నౌ అని అవుతాడు. శాశ్వతత్వం అంటే ఎక్కడో వెతుక్కోకండి, శాశ్వతము ఇది ఇప్పుడే శాశ్వతత్వం. నౌ ఈజ్ ద ఎటర్నిటీ అని అవుతాడు. నౌ ఇప్పుడు ఏదైతే ఈ క్షణం ఏదైతే నువ్వు అనుభవిస్తున్నావు ఇదే శాశ్వతము, ఇది మాత్రమే శాశ్వతం. ఒకవేళ నువ్వు గతంలోకి వెళ్ళావంటే అది అశాశ్వతము, భవిష్యత్తులోకి వెళ్ళావని కూడా అది కూడా అశాశ్వతమే. ఇది మనకి నిన్న అవతాడు చెప్పినటువంటి మాట. కాబట్టి సో మనకి ఇంతవరకు అన్నమే అందించినటువంటి మాటలకి అవతాడు అందించినటువంటి మాటకి ఒక్కసారి కనెక్ట్ చేసుకుంటే కొన్ని గొప్ప విషయాలు కూడా మనం నేర్చుకున్న దాన్ని కాస్త జీర్ణింప చేసుకోవడానికి మనకి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంతవరకు మనం అంతర్యామితో అన్నమయ్య అనేటువంటి ఇంతవరకు సెషన్ గడిచింది. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా భగవంతుడిగా మాట్లాడుతూ అందిస్తున్నటువంటి గాడ్ స్పీక్స్ అనేది కొన్ని రోజులుగా మనకి అవతాడిచ్చినటువంటి ఒక ఆపర్చునిటీగా మనకు కొనసాగించడం జరుగుతోంది. సో నిన్నటి వరకు మనము ఎక్కడి దాకా వచ్చాము అంటే మనం ఎక్కడి వరకు ఆలకించాము అన్నప్పుడు, సో ప్రస్తుతము మనకి పార్ట్ నెంబర్ 4 మనకి అవతాడు కంటిన్యూ చేస్తున్నాడు. సో నిన్నటి వరకు మనకి చెప్పిన విషయాలు ఏంటి అన్నప్పుడు, నిన్న ఎక్కడ ఆపడం జరిగింది అన్నప్పుడు, నిన్న మనకి సో 37th పేజ్ అంటే 38 పేజ్ లో మనకి కంటిన్యూషన్ లో ఉంటుంది. ఇక్కడ ఏది సాధ్యపడుతుంది, ఈ పూర్తిగా ఈ యొక్క ఒక స్థిత ప్రజ్ఞత అనేటువంటిది అన్నిటినీ సమానంగా చూసేటువంటి గుణం ఎక్కడ మీకు సాధించబడుతుంది అన్నప్పుడు నేను ఒక మాట చెప్పాడు అవుతాడు. ఏం చెప్పాడు అంటే నిన్న, complete equipoise is lacking in death as well as in birth. It can only be achieved in the gross world. Therefore, an endless chain of lives in the gross sphere is sustained by residual impressions until consciousness succeeds in getting established in impressionless equipoise. ఇక్కడ 2 విషయాలు చెప్పాడు మనకి నిన్న కంక్లూడ్ చేసే టైంకి అవతాడు చెప్పిన మాటలు ఏంటి అన్నప్పుడు, మొదటిది ఈ స్థిత ప్రజ్ఞత అంటే సమానంగా చూడటం, ఈ సుఖానికి పొంగిపోకుండా దుఃఖానికి కృంగిపోకుండా ఈ విధంగామైనటువంటి స్థిత ప్రజ్ఞత అనేటువంటిది ఎక్కడ సాధించబడుతుంది అన్నప్పుడు, అది కేవలము ఎక్కడ సాధించబడుతుంది, కేవలం స్థూల ప్రపంచంలో సాధించబడుతుంది. అంటే దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి అంటే, నువ్వు సంస్కార రహితం అవ్వాలి అంటే ఒక్కసారిగా స్థూల సంస్కారాల నుండి వెంటనే సంస్కార రహితం అయిపోదు కదా. స్థూల సంస్కారం సూక్ష్మ సంస్కారాలకు వెళ్ళాలి, సూక్ష్మం నుండి మానసిక సంస్కారాలకు వెళ్ళాలి, చివరికి మానసిక సంస్కారాలని కూడా నువ్వు అనిహిలేట్ చేసుకుంటే కదా నీకు సంస్కార రహితం అవుతావు. కాబట్టి ఎక్కడ సాధ్యపడుతుంది అన్నప్పుడు స్పష్టంగా చెప్తున్నాడు అవుతాడు, ఇక్కడ మాత్రమే స్థూల ప్రపంచంలోనే. అందువలన ఇదొక అంతు లేనటువంటి చైన్ అని చెప్పాడు అవుతాడు. ఏది, ఇక్కడ నువ్వు ఏదైతే అనుభవిస్తున్నావో, ఎటువంటి ఒక ఎరుక కలిగి ఉన్నావో, ఇదంతా
దేని చేత సస్టైన్ చేయబడుతోంది అన్నప్పుడు రెసిడ్యువల్ ఇంప్రెషన్స్ అన్నాడు అవుతాడు. ఇవన్నీ కూడా ఈ యొక్క చావు పుట్టుకలు, ఆ పాప పుణ్యాలు, సుఖ దుఃఖాలు అనేది కూడా దేని వలన అది 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 నిలబడుతోంది, సస్టైన్ అవుతోంది అంటే మాత్రము అవుతాడు చాలా స్పష్టంగా చెప్పాడు. రెసిడ్యువల్ ఇంప్రెషన్స్ అంటే ఏంటి ఇక్కడ? ఆ యొక్క నీకు నివాసం ఉండేటువంటి ఆ సంస్కారాల చేతనే ఇది నిలబడింది అన్నాడు అవుతాడు. అది ఎంత వరకు అన్నప్పుడు, ఎప్పుడైతే నువ్వు సంస్కార రహితమైనటువంటి స్థితప్రజ్ఞత అనేది స్థాపించనంత వరకు ఇది తప్పదు. ఇది మనకి నేను అవతాడు చెప్పినటువంటి మాట కంటిన్యూషన్ లో. తర్వాత అవతాడు ఏం చెప్పబోతున్నాడు అనేటువంటి విషయాల్ని మనకి ఫస్ట్ అండ్ సెకండ్ పేరా ఇంక్లూడింగ్ ఫుట్ నోట్స్ కూడా కింద ఉన్నటువంటి ఫుట్ నోట్స్ ఉంది, అది కూడా మనము నాగేష్ గారు మరియు నర్మదా గారి ద్వారా ఆలకిద్దామండి. Jai Baba. At every stage and in every state of reincarnation, the consciousness of the fully human conscious soul gets firmly centralized in the more and more concentrated impressions of human forms with which it has identified and from which it has dissociated. There seems to be no escape from these concentrated impressions. These impressions must be experienced and exhausted. And the more the impressions are experienced, the more the impressions become concentrated. పునర్జన్మ ప్రక్రియలోని ప్రతి దశలోనూ మరియు ప్రతి స్థితిలోనూ మానవ ఎరుక గల ఆత్మ యొక్క చైతన్యం తాను గతంలో తాదాత్మ్యం చెంది వేరుపడిన మానవ రూపాల యొక్క మరింత ఎక్కువ గాఢమైన సంస్కారాలతో స్థిరంగా కేంద్రీకృతమై ఉంటుంది. గాఢమైన ఈ సంస్కారాల నుండి తప్పించుకోవడం వీలు కాదు అనిపిస్తుంది. ఈ సంస్కారాలు తప్పనిసరిగా అనుభవింపబడాలి మరియు ఖాళీ చేయబడాలి. సంస్కారాలను ఎంత ఎక్కువగా అనుభవిస్తే అంత ఎక్కువగా సంస్కారాల గాఢత పెరుగుతూ ఉంటుంది. Knowing that creation is not an accident and that it has a deeper meaning than is apparent to the eye, the sages of all ages have time and again drawn the attention of the world to the fact that although for a certain period of his life on this planet, man may identify himself exclusively with the life of the senses, his transcendental destiny is God realization. Maulana Rumi, in his Masnavi, has a parable that illustrates this. The cub of a tiger happened to be reared among a flock of sheep. As the cub grew up, he developed all the traits of the sheep and grazed and bleated like them, so that it never thought of itself as anything different from the sheep. One day, however, a tiger from the jungle approached the one from the flock and said to him, "Do you know that you are a tiger like me and not one of the sheep?" Thereafter, he coaxed the strayed tiger to look at its image in a rivulet nearby and succeeded in enlightening it as to its true nature. The moral of this fable is that man also allows himself to be identified with the world of the senses and seems to have no way of escape. But there is a way of escape, for eventually a master appears
who enlightens him. He is then redeemed and find himself in the course of time face to face with his ultimate goal, God realization. అన్ని యుగాలకు చెందిన ఋషులు సృష్టి అనేది ఒక యాదృచ్ఛిక సంఘటన కాదని మరియు అది కంటికి కనపడే దానికంటే భిన్నంగా లోతైన అర్థాన్ని కలిగి ఉందని తెలుసుకొని ఈ గ్రహం మీద తన జీవితంలో మానవుడు నిర్దిష్ట కాలం పాటు ఇంద్రియ వశమైన జీవితంతో ప్రత్యేకంగా తాదాత్మ్యం చెందినప్పటికీ భగవద్ అనుభవమే మానవుని పరమార్థిక గమ్యం అనే వాస్తవం వైపుకు ప్రపంచం దృష్టిని ఎప్పటికప్పుడు ఆకర్షిస్తూనే ఉన్నారు. మౌలానా రూమి తన గ్రంథం మస్నవిలో ఒక దృష్టాంతం ద్వారా దీనిని ఇలా వివరించాడు. ఒక పులి పిల్ల ఒక గొర్రెల మందలో పాటు కలిసి పెంచబడింది. పెరిగి పెద్దదయ్యే కొలది ఆ పులి పిల్లలో గొర్రె లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపించసాగాయి. అది గొర్రెలానే గడ్డి తినేది, గొర్రెలానే బే బే అని అరిచేది. కనుక తాను గొర్రె నుండి ఏ విధంగానూ భిన్నమైన దానిని కాను అని ఆ పులి పిల్ల అనుకుంటూ ఉండేది. అయితే ఒకరోజు అడవిలో నుంచి ఒక పెద్ద పులి వచ్చి పులి పిల్లను చూసి దానితో ఇలా అంది, నీవు గొర్రెవు కావు, నీవు కూడా నాలాగే ఒక పులివి అనే విషయం నీకు తెలుసా? పెద్ద పులి ఆ పులి పిల్లను ఎలాగో బుజ్జగించి పక్కనే ఉన్న ఒక సెలయేటి నీటిలో దాని ప్రతిరూపాన్ని అది చూసేలా చేసి దాని నిజ స్వరూప జ్ఞానం దానికి కలిగేలా చేయడంలో సఫలీకృతమయ్యింది. ఈ కథ యొక్క నీతి ఏమిటంటే మానవుడు కూడా ఇంద్రియ ప్రపంచంతో తాదాత్మ్యతను చెంది దాని నుండి ఇక ఎప్పటికీ తప్పించుకోలేనట్లే కనిపిస్తాడు. కానీ అతడు తప్పించుకోవడానికి ఒక మార్గం ఉంది. ఎట్టకేలకు ఒక గురువు తారసపడి అతడికి జ్ఞానాన్ని కలిగిస్తాడు. అప్పుడు అతడికి విముక్తి లభిస్తుంది. కాలం గడిచే కొలది అంతిమ గమ్యమైన భగవద్ అనుభవం అతడికి ముఖాముఖి తారసపడుతుంది. సో ఇక్కడ మనకి ఇక్కడ చిన్న మాటని కనెక్ట్ చేసుకునే ప్రయత్నం చేద్దామండి. ఒక చిన్న మాటని సాధారణంగా లోకంలో ఎలా ఉంటుందంటే అది కేవలము ఒక భగవంతుడికి మాత్రమే సంబంధించింది కాకుండా ఆధ్యాత్మిక ప్రపంచంలో ఒక సాధారణంగా ఒక మాట ఎప్పుడు కూడా అది ఎలా చెప్పొచ్చు అంటే సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. సాధారణంగా అది భగవద్గీత సంబంధించింది కావచ్చు, వేదాంతాలు కావచ్చు, వేదాలు కావచ్చు, ఏదైనా ఆధ్యాత్మికత అని దానికి సంబంధించింది ఏది తీసుకున్నా కూడా ఒక మనిషి చెప్పేటువంటి సాధారణమైనటువంటి ఒక మాట ఏంటి అన్నప్పుడు ఇది నాకు అర్థం కాదు, భగవద్గీత నాకు అర్థం కాదు, భగవద్గీతలో చెప్పినటువంటి జీవితం అనేది గడపడం అనేది అది ఈ జన్మలో అయ్యే పని కాదు అంటే అదే మాట ఒక్కొక్కసారి సాక్షాత్ అవతార పురుషుడి ముందు కూడా చాలా మంది చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒక సందర్భంలో స్విట్జర్లాండ్ అనుకుంటాను, బాబా ఎక్కడో అవుట్ ఆఫ్ ఇండియాలో ఉన్నారు, ఇండియాలో కాదు బయట ఎక్కడో స్విట్జర్లాండ్ అనుకుంటున్నాను, ఒకవేళ కాకపోతే కొంచెం కరెక్ట్ చేయండి. స్విట్జర్లాండ్ లో ఒక చోట ఒక ఆస్పిరెంట్ బాబా దగ్గరికి వచ్చాడు. బాబా దగ్గరికి వచ్చినప్పుడు ఏదో ఒక కన్వర్జేషన్ జరుగుతోంది బాబాకి అతనికి. జరుగుతున్నప్పుడు అతను కొన్ని డౌట్స్ అడిగాడు, నాకు ఇలా ఒక క్లారిఫికేషన్ ఇవ్వండి బాబా అన్నప్పుడు బాబా క్లారిఫికేషన్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇంకా అతను వెళ్తూ ఉంటే లాస్ట్ లో బాబా ఆపి, సో
నేను చెప్పినటువంటి గైడెన్స్ ఏదైతే ఇచ్చానో అది నువ్వు రేపటి నుంచి స్టార్ట్ చేయని అడుగుతాడు. నువ్వు రేపటి నుంచి స్టార్ట్ చేయాలంటే అతను వెంటనే అన్నాడు, రేపటి నుంచి స్టార్ట్ చేయడం కుదరదు బాబా, నెక్స్ట్ నుంచి స్టార్ట్ చేస్తా అన్నాడు. రేపటి నుంచి నాకు కుదరదు, నాకు వీలు కాదు, చాలా బిజీగా ఉన్నాను, వేరే పనులు ఉన్నాయి, వేరే అకేషన్స్ కి వెళ్ళాలి, కొంచెం వేరే పనులు, నాకు వేరే హాలిడేకి వెళ్ళాలి, ఏదో సంథింగ్ చెప్తూ నెక్స్ట్ ఇయర్ చేస్తా అన్నప్పుడు బాబా నవ్వుతూ ఏమన్నాడంటే, నువ్వు నెక్స్ట్ ఇయర్ చేసే పని అయితే ఈ మాట నెక్స్ట్ ఇయర్ చెప్పేవాడిని కదా అన్నాడు. ఈ మాట రేపటి నుంచి నీకు అవకాశం ఉంది, నువ్వు ఏదైతే నీ గురించి నువ్వు తెలుసుకోవాలి, సో వాట్ ఈస్ ద బర్త్, లైఫ్, డెత్, ఇలాంటి ప్రపంచంలో జరిగే కొన్ని సంఘటనల మీద నన్ను అడిగావు, వీటికి అతీతంగా వెళ్ళాలి, నా పర్పస్ లైఫ్ ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అనేటువంటి ఒక రియాలిటీకి సంబంధించిన ఒక క్లారిఫికేషన్స్ నన్ను అడిగావు, నేను క్లారిఫై చేశాను. చేసినప్పుడు అసలైన లైఫ్ అనేది నీకు రేపటి నుంచి మొదలు పెట్టు అంటే, నువ్వు నెక్స్ట్ ఇయర్ నుంచి మొదలు పెడతానంటే, నువ్వు నెక్స్ట్ ఇయర్ నుంచి మొదలు పెట్టేటువంటి సంస్కారాలు అప్పుడు ఉన్నప్పుడు నేను నెక్స్ట్ ఇయర్ చెప్పేవాడిని కాదు కదా, నేను రేపటి నుంచి చేయమని చెప్పను కదా. దిస్ ఈస్ ద కండిషన్ ఆఫ్ ది వరల్డ్ అని అవుతాడు. ప్రపంచంలో పరిస్థితి ఎలా ఉంది, సాక్షాత్ అవతార పురుషుడు వచ్చినా కూడా మరి బాగుండు, వరి అవ్వద్దు అంటే, బాబా ఈ రోజు కుదరదు, రేపటి నుంచి వరి అవ్వకుండా ఉంటానులే అంటాడు. రేపటి నుంచి నువ్వు వరి అవ్వకుండా ఉండడం అనే మాట నేను రేపు చెప్పుంటాను కదా, ఇప్పుడు చెప్పను కదా. ఇలా ఉంటుంది సంస్కారాలతో జాదు అండి, సంస్కారాల జాదు. ఆ మాట అంటే ఎందుకు ప్రపంచంలో జీవుడు అలాంటి మాటలు మాట్లాడుతున్నాడు, ఈ జీవుడు ఎందుకు అంతలా ఊహించుకుంటున్నాడు, ఊహాతీతుడైనటువంటి సాక్షాత్ భగవంతుడు కళ్ళ ముందు పెట్టుకొని కూడా తనను తాను ఊహించుకుంటూ ఇది ఇప్పుడు అయ్యే పని కాదు, మెహర్ బాబా చెప్పినటువంటి జీవితాన్ని గడపడం అనేది అంత సులువైంది కాదు, అది అసాధ్యమైనది అనేది తనకు తాను ఎందుకు తక్కువ చేసుకుంటున్నాడు. తనకి ఎంతో గొప్పవాడు, అది ఎంత గొప్ప జన్మ అని అవతారుడు ఎన్నిసార్లు రిపీట్ చేసినా కూడా ఈ జీవుల్లో ఆ మాట నుంచి బయటపడడే. ఎప్పుడు చూసినా ఇది కష్టము కష్టము అంటాడే తప్ప కనీసం ప్రయత్నం చేయడే, అర్థం చేసుకునే ప్రయత్నం చేయడే. ఈ మాటని ఈ పేరలో గొప్పగా చెప్పాడండి అవుతాడు. ఏం చెప్తున్నాడు ఇక్కడ పూర్తిగా, పునర్జన్మ ప్రక్రియలోని ప్రతి దశలోను ప్రతి స్థితిలోను మానవ ఎరుక గల ఆత్మ యొక్క చైతన్యము తాను గతంలో అంటే తనను తాను ఒక పోల్చుకున్నటువంటి ఆ వేరుపడిన మానవ రూపాల యొక్క ఎక్కువ మరింత ఎక్కువ గాఢమైన సంస్కారాలలో స్థిరంగా కేంద్రీకృతమై ఉంటుంది. ఈడ గొప్ప కారణం చెప్తున్నాడండి. ఒకవేళ నేను గనుక నాకు గాడ్ స్పీక్స్ అర్థం నా విషయం అండి, వ్యక్తిగతంగా నన్ను నేను కనెక్ట్ చేసుకుంటే, ఇప్పుడు నాకు గాడ్ స్పీక్స్ అర్థం కావటం లేదు, బాబా చెప్పినటువంటి జీవితం అర్థం కావటం లేదు, ఈ జీవితంలో ఈ జన్మలో ఏం చేయాలో అర్థం కావటం లేదు, ఒకవేళ ఆయన చెప్పే మాటలు ఆలకించే ప్రయత్నం చేసినా కూడా అర్థం కావటం లేదు, అర్థమైనా జీర్ణింప చేసుకోవడానికి సులువుగా లేదు, కష్టంగా ఉంది. ఇక ఆయన చెప్పిన జీవితం గడపాలి అంటే అది గగనమే, అది గగనమే. నాకు ఎందుకు అనిపిస్తోంది అన్నప్పుడు ఇక్కడ దాని వెనక సంస్కారాలు చేసే జాదుని ఒక్కసారి గుర్తించండి అంటున్నాడు అవుతాడు. నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటున్నావు, ఎందుకంటే ఇది అయ్యే పని కాదు అని ఎంత డిస్కరేజ్ చేస్తూ ఉంది. ఒక్కసారి ఇక్కడ ఎవరు డిస్కరేజ్ చేయట్లేదు, నీలో ఉన్నటువంటి సంస్కారాలే నిన్ను తక్కువ చేస్తోంది. ఎలా ఉంటుంది అది? అవన్నీ కూడా అది మరింత ఎక్కువ గాఢమైన సంస్కారాలలో కేంద్రీకృతం అయ్యింది. నీ చైతన్యం అనేది నీ కాన్షియస్నెస్ అనేటువంటిది ఎందులో ఉంది? ఎటువంటి సంస్కారాలలో కేంద్రీకృతమై ఉంది? అది కూడా స్థిరంగా. అందువల్ల అలాంటి మాటలు మాట్లాడుతున్నావు, అందువలన అలా నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటున్నావు, ఆ విధంగా ఊహించుకుంటున్నావు. ఎలా అనిపిస్తుంది ఒకసారి? ఇది నా వల్ల కాదండి, నాకు వేరే మార్గము లేదు, దీని నుంచి తప్పించుకోవడం అనేది వీలు కాదు అనిపిస్తోందండి. సాధారణంగా ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకుంటే చాలా సందర్భాలు అవతాడే చెప్పాడండి. సాక్షాత్ మండలి సభ్యుల ముందే చెప్పాడు, మీలో ఎంత మందికి ఇప్పటికిప్పుడు పారిపోవాలనిపిస్తుంది అన్నాడు అవతాడు. ఇప్పటికిప్పుడు మీలో ఎంత మందికి నా నుండి పారిపోవాలనిపిస్తుంది అన్నప్పుడు చాలా మంది చేతులు ఎత్తారండి. చాలా మంది చేతులు ఎత్తారు. మాకు పారిపోవాలని ఉంది బాబా, ఈ బాధ భరించలేక, ఈ నరకం అనుభవించలేక
కానీ ఎందుకు ఆగామంటే నీ నుండి వెళ్ళి ఇంకెక్కడికి వెళ్ళగలము? అంతటా నువ్వే ఉన్నావు. చూడండి, అంతటా నువ్వే ఉన్నావు అంటే వాళ్ళలో ఆ గాఢమైన సంస్కారాలు స్థిరంగా కేంద్రీకృతం అయి ఉన్నా కూడా అటువంటి సంస్కారాలని సహకరించే ప్రయత్నం చేసుకుంటున్నారు వాళ్ళు. మండలి సభ్యులు గొప్ప వాళ్ళు ఎందుకన్నాడు అవుతాడంటే వాళ్ళను నా దగ్గర ఉండడమే నరకము. అంత తేలిక కాదు. ఎందుకంటే మన గతంలో చెప్పాడు అవుతాడు. సాధారణంగా భగవంతుడి దగ్గరికి ఎవరు వెళ్తారు? ఆధ్యాత్మికతగా పిలువబడే దాంట్లో భగవంతుడు అంటే ఏంటి? లేనిది పొందాలి. రెండోది ఏంటండి? దేనికోసం వెళ్తాడు మామూలుగా? మొదటిది లేనిది పొందాలి. రెండోది ఏంటండి? రెండో ఉద్దేశము పొందిన దాన్ని కాపాడుకోవాలి. మొదటిది ఏంటి? లేనిది పొందాలి. వాళ్ళు ఒకవేళ పొందాను అనుకో దాన్ని కాపాడుకోవాలి. రెండు బాధలు. లేనిది కావాలి బాబా, నా ఇంట్లో ఇది లేదు, నా దగ్గర ఇది లేదు, కావాలి. ఓకే, నీ ప్రారంభం ప్రకారం నీకు దక్కిందంటే మళ్ళీ వెళ్తాడు భగవంతుడి దగ్గరికి. ఏలా మళ్ళీ వచ్చావు బాబా? పొందాను కానీ దీన్ని ఎలా కాపాడుకోవాలి, ఎక్కడ దాచుకోవాలి అర్థం కావట్లేదు, ఇది ఒక బాధ వచ్చేసింది అంటాడు. రెండు రకాల బాధలు. కానీ ఇలా ఉంటుంది ప్రపంచంలో. నా దగ్గర మాత్రం ఫుల్ క్లారిటీ. అవతారుడు పురుషుడికి నేను క్లారిటీ ఇస్తున్నాను. నా దగ్గరకు వచ్చిన తర్వాత ఏమవుతోంది? పూర్తిగా నష్టం అవ్వకపోవడమే, ఎవరికి వాళ్ళు కోల్పోవడమే. ఏం కోల్పోవాలి అన్నప్పుడు మనకి గతంలో ఒక మాట చెప్పాడు అవుతాడు. ఆధ్యాత్మికత అనేది కూడా దేన్ని కోల్పోవడంలో ఉందండి? కాన్షియస్నెస్ ఆఫ్ ది బాడీ, నాట్ బాడీ. ఆడవుతాడు చెప్పిన విధంగా కోల్పోవడం అంటే శరీరాలు కోల్పోవడం కాదు. నువ్వు అది భయపడాల్సిన అవసరం లేదు. నేను దూరం అయిపోతానేమో, నా వాళ్ళు దూరం అయిపోతారేమో భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీకు ఎక్కడైనా శరీరాలు దూరం అయినప్పుడు నీకు ఎడబాటు కలగడం వల్ల కలిగే బాధ ఆ శరీరాల వల్ల రాలేదు. బాగా అర్థం చేసుకోవాలండి ఈ పాయింట్. ఒక మనిషి దూరం అయిపోయినప్పుడు, ఒక మనిషి ఎడబాటుతో భరించలేనటువంటి భయము, భరించలేని బాధ ఎందుకు పొందుతున్నాడు అంటే అవతాడు చాలా క్లియర్ గా చెప్పాడు. నిజానికి అతడు దూరం అవడం వల్ల నువ్వు బాధపడటం లేదు, అతడు దూరం అవడం వల్ల నీకు భయం కలగటం లేదు, కానీ ఆ శరీరం పట్ల నీకున్న ఎరుకే నేను బాధ పెడుతోంది అన్నాడు. ఆ శరీరం పట్ల ఎరుక, నీ శరీరం ఉంది అనే ఎరుక నీకుంది, నీకు ఇష్టమైన శరీరాలు ఎరుక ఉంది కాబట్టి ఆ ఎరుక అనేది కోల్పోవడం చేత నీకు బాధ వస్తుంది తప్ప శరీరాల వల్ల బాధ రావట్లేదు. ఈ మాట అర్థం చేసుకోండి అంటున్నాడు అవుతాడు. కాబట్టి అసలైనటువంటి ఆధ్యాత్మికత ఎందులో ఉంది అంటే శరీరం పట్ల ఉండే ఎరుకని కోల్పోవడంలోనే ఉంది. అంటే దీన్ని బట్టి అర్థం ఏం చెప్తున్నాడు అవుతాడు అంటే కోల్పోతే తప్ప, మోస్ట్ సోలుగా నువ్వు కోల్పోతే తప్ప నువ్వు సంసోలు కాలేవు, సంసోలుగా నిన్ను కోల్పోతే తప్ప ఫ్యూ సోలు కాలేవు, ఫ్యూ సోలుగా నిన్ను కోల్పోతే తప్ప వెరీ ఫ్యూ సోల్ అవ్వలేవు. అలా గాడ్ రియలైజేషన్ అనేది కోల్పోవడంలోనే ఉందంటున్నాడు అవుతాడు. కాబట్టి ఏమనిపిస్తోంది? వీలు కాదనిపిస్తోంది. ఈ సంస్కారాలు తప్పనిసరిగా అనుభవింపబడాలి, ఖాళీ చేయబడాలి. సంస్కారాలను ఎంత ఎక్కువగా అనుభవిస్తే అంత ఎక్కువగా సంస్కారాల గాఢత పెరుగుతూ ఉంటుంది అని ఈ మాట చెబుతూ ఇక్కడ రెండోసారి మనకి ఒక సద్గురు పలకరిస్తున్నాడండి. రెండోసారి పలకరిస్తున్నాడు. అతడే మౌలానా జలాలుద్దీన్ రూమి. ఆయన ఒక కథ చెప్తున్నాడు. ఫస్ట్ ఏం చేశాడు బాబా అవుతాడు స్టార్టింగ్? ఈ ప్రపంచం నీ కళ్ళ ముందు కనిపిస్తోంది కదా, సృష్టి అనేది, ఇదేం బై యాక్సిడెంట్ వచ్చింది అనుకుంటున్నావా? కాదు. నీ కళ్ళ ముందుకి కనిపించినటువంటి భౌతిక దృష్టి కాకుండా సూక్ష్మ దృష్టితో కనిపిస్తుంది ఈ యొక్క ప్రపంచం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి. కాబట్టి అనేక విషయాలు చెప్పినప్పుడు ఇదంతా దేనికి సంబంధించింది అన్నప్పుడు నిన్ను నువ్వు, నీ గతి ఏంటి, నీ డెస్టినీ ఏంటి అంటే ఈ లోకంలోకి వచ్చినటువంటి ప్రతి ఒక్క మానవ జన్మ ఎప్పుడు పరిపూర్ణమవుతుంది? మానవుడు మానవుడిగా పరిపూర్ణుడు కాడు కాబట్టి మానవుడు మాధవుడు అయినప్పుడే పరిపూర్ణత అనేది వస్తుంది. కాబట్టి అలా తయారవ్వాలి అంటే తనతో తాను ఎలా ఐడెంటిఫై చేసుకుంటున్నాడంటే కేవలము ఈ లైఫ్ ఆఫ్ సెన్సెస్, తినడం, తాగడం, తిరగడం, తొంగోవడమే, తరించడం మర్చిపోయాడు. కాబట్టి లైఫ్ ఆఫ్ సెన్సెస్ కాకుండా నిజానికి నా యొక్క ఈ ప్రపంచంలోకి ఎందుకు పంపబడ్డాను, ఈ ప్రపంచంలోకి భగవంతుడు ఏ పని అయితే పూర్తి చేయమని పంపించాడో, ఏ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఏదైతే చేశాడో అదే గాడ్ రియలైజేషన్.
అంటే ఏం చెయ్యాలి? సంస్కార రహితంగా తయారైనప్పుడు మాత్రమే పరమాత్మానుభవం ద్వారా నా స్వస్వరూపం యొక్క ఎరుక కలుగుతుంది. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ క్రియేషన్. దట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ క్రియేషన్ మనకి అవతారు చాలా స్పష్టంగా చెప్పాడు. ఇంకొకసారి రివిజన్ చేసుకుంటే మనకి గతంలో ఏం చెప్పాడు అవుతాడు మనకి? ఈ ప్రపంచం యొక్క, ఈ సృష్టి యొక్క ఏకైక ప్రయోజనం ఏం చెప్పాడండి మనకి గతంలో అవుతాడు? వాట్ ఈస్ ద సోల్ పర్పస్ ఆఫ్ దిస్ క్రియేషన్? ఈ సృష్టికి ఉండేటువంటి ఏకైక ప్రయోజనం ఏంటండి? ఆత్మ యొక్క ప్రయోజనమైన అదే కదన్నయ్య మనకి. అవును. పరమాత్ముని యొక్క అనంత స్థితిని ఆత్మ ఎరుక ద్వారా అనుభవించడం అన్నయ్య. పరమాత్మ యొక్క అనంతమైనటువంటి స్థితిని నీ ఆత్మ, నీ అంటే ఆత్మ ఎవరో కాదు, నా ఆత్మే. అంటే నా యొక్క స్థితిని ఇప్పుడు ఇప్పుడు నాకు ఎవరితో మాట్లాడుతున్నాడో ఆయన యొక్క అనంత స్థితిని నా ఆత్మ ఎరుకతో అనుభవించడమే ఈ సృష్టి యొక్క ఏకైక ప్రయోజనము. కాబట్టి ఈ సృష్టి ఎందుకు వచ్చాను అన్నప్పుడు దానికోసమే వచ్చాను. నా మానవ జన్మ యొక్క ప్రయోజనం ఏంటి? ఈ రెండిటితో కనెక్ట్ చేసుకోవచ్చు. సృష్టి యొక్క ప్రయోజనము, నా జన్మ యొక్క ప్రయోజనము. ఒక్క మాటలో చెప్పాలి అంటే సృష్టిలో ఉన్నటువంటి నా జన్మ యొక్క ప్రయోజనం ఏంటి అన్నప్పుడు అవతార్ మెహర్ బాబా యొక్క అనంతమైనటువంటి స్థితిని నా ఆత్మ ఎరుకతో అనుభవించాలి, అందుకోసమే నా జన్మ అనేది ఏర్పడింది అని చెబుతూ ఇక్కడ రూమి ఒక చిన్న కథ చెప్తున్నాడండి. ఈ కథను బట్టి మన జీవితాల్ని మనల్ని మనం విచారణ చేసుకోవచ్చు. మారాలా వద్దా, వినాలా వద్దా, లేకపోతే పొందాలా వద్దా, ఆలకించాలా వద్దా అనేది ఎవరికి వాళ్ళు డిసైడ్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఒక కథ చెప్తున్నాడు. ఏం చేస్తున్నాడంటే ఒక పులిపిల్ల తప్పిపోయింది. ఒక పులిపిల్ల, ఎందుకంటే ఆ అడవిలో ఒక పులిపిల్ల తప్పిపోవడం జరిగింది. ఆ తప్పిపోయినటువంటి ఆ పులిపిల్ల ఈ యొక్క గొర్రెలతో పెరగడం మొదలుపెట్టింది. ఈ గొర్రెల వాటితో పెరిగి కూడా అది కూడా పెద్దదైంది. గొర్రెలతో పాటు కూడా ఆ పులి పిల్ల కూడా పెరిగి పెద్ద అయిన తర్వాత అది ఎలా ఉండిపోయింది అంటే, సో దాంతో గొర్రెలతో పాటు పెరిగింది కాబట్టి సో అది ఎలా ప్రవర్తిస్తోంది, గొర్రెలాగా ప్రవర్తిస్తోంది, ఆ గొర్రెలాగే అరుస్తోంది, గొర్రెలాంటి జీవితమే గడుపుతోంది. ఒకరోజు ఏం జరిగింది అంటే అదే అడవిలో నుండి ఒక పెద్ద పులి వచ్చింది. ఒక పెద్ద పులి వచ్చి చూసింది ఎవరిని? ఈ యొక్క పులి పిల్లని, అంటే కొంచెం పెద్ద అయినటువంటి పులి పిల్లని. చూడగానే వెంటనే ఇదేంటి, ఇది పులి కదా, మా జాతికి సంబంధించింది కదా, ఇదేంటి గొర్రెల్లాగా తిరుగుతోంది, అది గొర్రెల్లాగా, అది కూడా భయపడి పారిపోతా ఉంది, గొర్రెల్లాగా అరుస్తూ ఉంది, ఏంటి ఇది అనేసి ఆయనకి ఆ పెద్ద పులికి డౌట్ వచ్చి పిలుస్తుంది. ఆ పులిని పిలిచి, ఏంటి నువ్వు గొర్రెవి కాదు, నువ్వు నాలాగే ఒక పులివి అని చెబుతుంది. ఎందుకంటే నువ్వు వాటిలో ఒక దానివి కాదు, నువ్వు పులి జాతికి సంబంధించిన దానివి అని చెప్పినప్పటికీ కూడా అది వినకపోయేసరికి ఏం చేయడం జరిగింది? ఆ పులి పిల్లని ఎక్కడ తీసుకెళ్లడం జరిగింది? దగ్గరలో ఉన్నటువంటి నదిలోకి తీసుకెళ్ళింది. నది దగ్గరికి తీసుకెళ్లి అందులో కనిపించేటువంటి ఒక ప్రతిబింబాన్ని చూపించింది. ఇప్పుడు నన్ను చూసావు కదా, నేను ఎలా ఉన్నాను, పులిలా కనిపిస్తున్నాను కదా, ఇప్పుడు నాలాగే నువ్వు కూడా పులివే, నువ్వు గొర్రెవి కాదు, కాబట్టి నేను చూపిస్తానని చెప్పి ఆ పెద్ద పులి ఆ పులి పిల్లని ఎక్కడ తీసుకెళ్ళింది? ఒక నది దగ్గరికి తీసుకెళ్లి ఆ నదిలో ఉన్నటువంటి ప్రతిబింబాన్ని చూపించింది. ఇప్పుడు నీకు కనిపించిందా? కనిపించింది. కాబట్టి నువ్వెవరివి? నేను పులినే అని చెప్పడంతో ఏం జరిగింది? తన యొక్క స్వరూపం తెలుసుకుంది. ఇప్పుడు అదే పులిపిల్ల చూపించినా కూడా తిరిగి గొర్రెలో కలిసిపోయింది అనుకోండి, ఆ పరిస్థితి ఏంటండి? చెప్పినప్పటికీ కూడా రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి, అవును నేను పులినే కదా, గొర్రెని కాదు, కాబట్టి నా జాతి దగ్గరికి వెళ్ళాలి, నేను పులినే కాబట్టి పులి యొక్క ఆ జాతిలో కలిసిపోవాలని తిరిగి అడవిలోకి వెళ్తుందా? వెళ్ళడం అనేది ఒక పద్ధతి. లేకపోతే విశ్వాసం లేదనుకోండి, ఆ మాట మీద నమ్మకం లేదనుకోండి, కాదు ఇదంతా కూడా నేను నమ్మను, అది కనిపించినా కూడా నేను మాత్రం గొర్రెనే అని తిరిగి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాడు రూమి. ఎలా కనెక్ట్ చేస్తున్నాడు? ఆ పెద్ద పులి అంటే ఎవరు అంటే ఒక గురువు, ఒక మాస్టర్, గురు ఆత్మ.
మనకి చార్ట్ నెంబర్ 9 లో చెప్పినట్లుగా మనతో ఎప్పటి నుంచో అనాది కాలం నుండి మనతో కాన్స్టాంట్ కంపానియన్ గా ఎటర్నల్ బిలవెడ్ గా ఉన్నటువంటి అవతార్ మెహర్ బాబా అప్పటి నుండి ఒక గురువాత్మగానే మనందరితో ఉన్నాడు అనాది కాలం నుండి. ఇప్పుడేం కొత్త కాదు. కాబట్టి అలాంటి గురువు ఏం చేస్తాడు వచ్చిన తర్వాత ఆయన, ఎందుకంటే అవతరించినప్పుడు అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా అవతరించినప్పుడు ఏం చేస్తాడు అంటే, ఎలాగైతే ఒక పెద్ద పులికి గొర్రెలో కలిసిపోయినటువంటి ఆ యొక్క పులిని చూసి ఆశ్చర్యం అనిపించిందో, అదే విధంగా అవతార పురుషుడు అవతరించినప్పుడు తన బిడ్డ ఈ యొక్క పంచేంద్రియాలు, ఈ లైఫ్ ఆఫ్ సెన్సెస్ లో కలిసిపోయినప్పుడు ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే నువ్వు సెన్సెస్వి కాదు, నువ్వు ఇంద్రియాలకి లోబడేవాడివి కాదు, నువ్వు ఇంద్రియాలవి కావి, నువ్వు ఇంద్రియాలు లోబడి ఉన్నావే తప్ప ఇంద్రియాలకి అతీతమైన వాడివి, ఇంద్రియాల కన్నా మించినటువంటి ఆత్మవి అనేటువంటి ఒక్క అవగాహనతో మానవుడిని కూడా ఈ యొక్క సరస్సు దగ్గర తీసుకొచ్చి, నువ్వు నీలో ఒక ఆత్మ ఉంది, నువ్వు మామూలు వ్యక్తిలా కాదు, నువ్వు మామూలు ఇంద్రియాలకి లోబడేవాడివి కాదు, ఈ ఇంద్రియాలకి, మనసుకి, అహంకారానికి అన్నిటికీ అతీతమైనటువంటి ఒక చైతన్య స్వరూపమైన ఆత్మవి అని చెప్పినప్పటికీ కూడా, అలా చెప్పడం వల్ల మారే వాళ్ళు కొంతమంది ఉంటారు, మారని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అవుతాడు గాడ్ స్పీక్ స్టార్ట్ చేసినప్పుడే చెప్పాడు, నాకు 4 బిడ్డలు ఉన్నారని చెప్పాడు. నాకు 4 బిడ్డలు. మొదటి వాడు మాట వినని బిడ్డ. గుర్తుందండి 4 ఎలాంటి బిడ్డలు? Most souls, some souls, few souls, very few souls అన్నయ్య. ఓకే, తండ్రి బిడ్డల భాష చెప్పాలి అంటే చెప్తారు. మొదట తండ్రి మాట వినని బిడ్డ సార్. ఓకే. రెండవ అతను తండ్రి మాట వినే బిడ్డ సార్. ఓకే. మూడోడు తండ్రి మాట మాత్రమే వినే బిడ్డ. ఓకే. నాలుగవ అతను తండ్రిలా తయారైన బిడ్డ. తండ్రి తయారైన బిడ్డ. దట్స్ ఇట్. అంటే మోస్ట్ సోల్ అంటే ఎవరు అంటే తండ్రి మాట వినని బిడ్డ. సమ్ సోల్స్ అంటే తండ్రి మాట వినే బిడ్డ. ఫ్యూ సోల్ అంటే తండ్రి మాట మాత్రమే వినే బిడ్డ. నాలుగోది తండ్రిలా తయారైన తండ్రి. అటు ఆ బిడ్డ కూడా కాదు, తండ్రి. వాడు పరమాత్మగా జీవిస్తున్నాడు కాబట్టి 4 ఉన్నారు. కాబట్టి ఈ 4లో అవతారుడు ఆ స్టేట్మెంట్ వెనక ఉన్న అంతరార్థం ఏంటి? అవతారుడు ఐఎమ్ ఫర్ మోస్ట్ సోల్స్ అనే పదం వాడలేదు, ఐఎమ్ ఫర్ సమ్ సోల్స్ అనే పదం వాడలేదు, కానీ ఐఎమ్ ఫర్ ఫ్యూ సోల్స్ అనే పదం వాడాడు. అంటే దీన్ని బట్టి అవతారుడు ఒక పుల్లాగా వచ్చినా కూడా గొర్రెల్లో, అంటే గొర్రెలు అంటే ఏంటి? ఇంద్రియ సుఖాలు. ఇక్కడ ఎలా అర్థం చేసుకోవాలి అంటే, నేను ఎలా అర్థం చేసుకుంటున్నాను, నాకు ఎలా అర్థం చేస్తున్నాడు అవతాడు అంటే, ఇంద్రియాలు అంటే గొర్రెలు కలిసిపోయావు నువ్వు ఆత్మవి, ఇంద్రియాలకి అతీతమైన వాడివి, ఇంద్రియాలకి వాటికి గొప్పదనే వాడివి, వాటికి అతీతంగా నువ్వు ఉండేటువంటి అతి గొప్పదైనటువంటి ఆత్మస్వరూపుడివి నువ్వు. అలాంటి వాడివి ఇంద్రియాలు కలిసిపోయావు. అలా చెబుతున్నప్పటికీ మోస్ట్ సోల్ పిలుస్తాడు ఫస్ట్, ఒరే నువ్వు ఇంద్రియాలు కలిసిపోయావేంట్రా, నువ్వు ఇంద్రియాలకి సంబంధించిన వాడివి కాదురా, నువ్వు ఆత్మవి అని చెప్పినా కూడా మోస్ట్ సోల్స్ మాట వినే స్థితిలో లేడు. రెండోది తీసుకున్నప్పుడు సంసోల్ అనే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎస్, వింటాడు, మాట వింటాడు, తండ్రి మాట వినే బిడ్డే, కానీ సరిపోదు. అతను ప్రయాణం మొదలు పెడతాడు, బాగానే ఉంది, ప్రయాణం అనేది మొదలు పెడతాడు. అవునా, నేను ఆత్మని, ఓకే అని ఒక అవగాహన కలుగుతుంది, మార్గం కూడా ప్రారంభిస్తాడు. కానీ ఎందుకంటే ఆ మార్గం ప్రారంభించడం గొప్పతనం కాదు, ఎందుకంటే గమ్యం చేరాలి అంటే మార్గం ప్రారంభిస్తే సరిపోదు, మార్గాన్ని కొనసాగించాలి. ఈ లైన్ అర్థం కావాలి మనకి.
అందుకే అవతాడు ఏం చెప్పాడు, ఎరుకతో కంటిన్యూస్ గా ఉండాలి. అందుకే కాన్షియస్లీ, కాన్స్టాంట్లీ, కంటిన్యూస్లీ అన్నాడు అవతాడు. ఈ షుడ్ బి కంటిన్యూస్ గా ఉండాలి. మెహరోపాసనం అనేటువంటిది ఈ ఒక వారానికి 3 రోజులు సరిపోదండి. అది ఎల్లకాలము చివరి శ్వాస దాకా కూడా అది ఆయన దగ్గరగా గడుపుతూనే ఉండాలి. ఎప్పటి వరకు? నేను ఆయన అయ్యేంత వరకు. అవతాడు స్పష్టంగా చెప్పాడు, నీకు నా అవసరము నేను అయ్యేంత వరకు ఉంటుందన్నాడు అవతాడు. ఒకవేళ, ఎందుకంటే నా ద్వారా అవసరాలు తీర్చుకోవడం కాదు, నేనే నీకు అవసరం అయితే నేను ఎంతవరకు అవసరం అవుతాను నీకంటే నువ్వయ్యేంత వరకు నా అవసరం నీకు ఉంటుంది. ఒకవేళ ఇలా ఉండగలిగితే, నాకు అవతార్ మెహర్ బాబా ద్వారా అవసరాలు తీరడం కాదు, నాకు అవతార్ మెహర్ బాబాయే అవసరము అనేటువంటి ఒక పరిపక్వత నీకు రాగలిగితే, ఎందుకంటే కాబట్టి సంసోలు కూడా మధ్యలో ఆగిపోయే అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆధ్యాత్మికంగా పతనమయ్యే అవకాశము సంసోల్స్కి ఉంటుంది. ఎందుకంటే 4th ప్లేన్ దాటలేదు కాబట్టి అసలైన వాడు ఎవరు అంటే, ఎస్ నేను ఇంద్రియాలకి సంబంధించిన వాడిని కాదు, నేను ఆత్మని అని ఆ పరమాత్ముడైనటువంటి ఆ పులి వెనక వెళ్తాడే, వాళ్ళే ఫ్యూ సోల్స్. ఆ ఒక ఉద్దేశంతో అన్నాడండి. ఇది కేవలము నా వ్యక్తిగతమైన ప్రయాణపు అవగాహన మాత్రమేనండి. నాకు అలాగే కనిపిస్తుంది. మెహర్ బాబా ఒక పులిలాగే చూస్తాను. కాబట్టి ఆయన నన్ను ఆత్మగా, అంటే నేను గొర్రెను కాదు పులిని అని చెప్పినప్పుడు, కాబట్టి నేను తిరిగి గొర్రెలతో ఉంటున్నానా లేక ఆయనతో పాటు అడవిలోకి వెళ్తున్నానా అనేటువంటిది ఎవరికి వాళ్ళు విచారణ చేసుకుని తేల్చుకోవాల్సిన విషయము. సాక్షాత్ మళ్ళీ పులిలాగా ఆయన మళ్ళీ వచ్చినా కూడా, చెప్పినా కూడా, లేదు నేను గొర్రెలతోనే ఉండిపోతాను, ఇంద్రియాలతోనే ఉండిపోతానంటే మాత్రము అలాంటి వాళ్ళందరూ కూడా మోస్ట్ సోల్స్ అనేటువంటిది అర్థం చేసుకోవాలి. ఇది మనకి అవతాడు చెప్పినటువంటి మాట. కాబట్టి సో ఈ యొక్క అవతార్ మెహర్ బాబా ఈ యొక్క సంభాషణ ప్రవాహం అనేది ఇంకా కొనసాగుతుంది. కాబట్టి ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా సో తర్వాత మెహరోపాసనంలో మనము శ్రద్ధతో ఆలకించే ప్రయత్నం చేద్దామండి. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబాకి జై. ఓకేనండి, ఏదైనా క్లారిఫికేషన్స్ ఉన్నాయండి? ఓకేనండి, అయితే మన షెడ్యూల్ ని కంటిన్యూ చేద్దామండి. ఓకేనండి, అయితే నర్మదా గారు అందుబాటులో లేనట్టున్నారు. ఓకే అరుణ, మీరు నామం స్టార్ట్ చేయండి. శాశ్వత ప్రేతన అవతార్ మెహర్ బాబా కీ జై. మెహర్ బాబా, 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 మెహర్ బాబా,
मेहर बाबा 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 शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय। जहाँ
कल्पना शब्द न पहुँचे ऐसे अपरंपार नेति नेति वेद पुकारे महिमा तोरी अपार दिव्य सनातन परम दया घन दिव्य सनातन परम दया घन हे जगदोद्धारो मेहर मन आरती स्वीकारो मेहर मन आरती स्वीकारो धूप दीप चंदन चरचाना भोग लगाना फूल चढ़ाना तुमरा ही तुमको लौटाना काहे बड़ाई करो मेहर मन आरती स्वीकारो मेहर मन आरती स्वीकारो सकल निधि के तुम कारण हो सकल विश्व तारण हरे वो तुम सुम और नहीं तुम ही हो हे सत्यवतारो मेहर मन आरती स्वीकारो मेहर मन आरती स्वीकारो सकल चराचर तुम्हारी माया माया भी तो तुम्हारी छाया तुमरा अंत न कोई पाया तुम्हें अनंत करो मेहर मन आरती स्वीकारो मेहर मन आरती स्वीकारो अपने को जब जो नहीं जाने महिमा तुम्हारी क्या पहुँचाने जो कुछ भी कहते अनजाने गुण गाते तुम्हारो मेहर मन आरती स्वीकारो मेहर मन आरती स्वीकारो सीमा नाही तुम्हारी कृपा को क्या कोई दे सकता प्रभु तुमको भीख तुम्ही दो प्रेमी जनों को नित्य तुम्हें सुमरो मेहर मन आरती स्वीकारो मेहर मन आरती स्वीकारो दिव्य सनातन परम दया घन दिव्य सनातन परम दया घन हे जगदोद्धारो मेहर मन आरती स्वीकारो मेहर मन आरती स्वीकारो शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय। ఇప్పుడు 2 నిమిషాల పాటు నిశ్శబ్దం పట్టుకోమని శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా की जय।
శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. ఇదండి ఇప్పటి మెహరోపాసనము. ఇంకా ముందు ముందు అవతాడు చెప్పబోయేటువంటి గొప్ప మాటల్ని శ్రద్ధతో ఆలకిస్తూ ఎరుకతో నిత్యంగా నిరంతరాయంగా ఈ మెహరోపాసనాన్ని కొనసాగిస్తూ తర్వాత మెహరోపాసనంలో అవతాడు ఏం చెప్పబోతున్నాడు అనేది కూడా కాస్త వేచి చూసి ఆలకించే ప్రయత్నం చేద్దాం. కాబట్టి తిరిగి మరొక మెహరోపాసనంలో తిరిగి కలుసుకునేంత వరకు ఓ అవతార పురుషుడా, లోకమును కాకుండా నిన్ను అర్థం చేసుకునేలా, లోక సంకల్పమును కాకుండా నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలుచు. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై.